నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ శాసనసభ స్పీకర్ ఇవాళ కీలకమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించారు. ఎవరైతే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేంద్ర గారు అలాగే కడియం శ్రీహరి గారు, వాళ్ళిద్దరికి సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు లేవు పార్టీ ఫిరాయించినట్టు కానీ స్పీకర్ గారు నిర్ణయాన్ని వెలువించారు. అయితే రేపు సుప్రీంకోర్టులో దీని మీద విచారణ ఉన్న నేపథ్యంలో స్పీకర్ గారికి ఇచ్చినటువంటి గడువు ఇవాళతో పూర్తయిపోతున్న నేపథ్యంలో ఈరోజు స్పీకర్ నిర్ణయం ప్రకటించారు. దీని మీద రకరకాల కామెంట్స్ వినపడుతున్నాయి. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి మమ్మల్ని అధికారికంగా వాళ్ళు ఎప్పుడూ సస్పెండ్ చేయలేదు, లేదంటే మాకు షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు, విప్పు జారీ చేయలేదు. ఈ కారణంగా మేము అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం జరుగుతుంది రేపు సుప్రీంకోర్టులో ఈ అంశం కోర్టుల్లో తేలుతుందా లేదా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటారన్నది కీలకమైన చర్చ జరుగుతుంది. ఇదే అంశం మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టిన చర్చలో మనతో పాటు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాయిన్ అవుతున్నారు. అలాగే మానవత రాయ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వారు కూడా ఉన్నారు. రెహమాన్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు వారు కూడా ఉన్నారు. మనతో అమర్నాథ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో ఇప్పుడు జాయిన్ అయ్యారు. ముందుగా బాలరాజు గారు నమస్తే. నమస్కారం. బాలరాజు గారు, అంటే మీరు చేసిన ఆర్గ్యుమెంటు ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి గారు, ఐ థింక్ వివేక్ గారు అనుకుంటా, వీళ్ళు స్పీకర్ గారికి కంప్లైంట్ ఇవ్వటం, దాని మీద కోర్టులకు వెళ్ళటం ఇదంతా జరిగిన నేపథ్యంలో స్పీకర్ గారు ఇవాళ జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే ఆయన నిర్ణయం వెలువరించారు. ఆధారాలు లేవని చెప్తా ఉన్నారు. అయితే ఎవరైతే మీ పార్టీ ఎమ్మెల్యేలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో శ్రీహరి గారు, దానం నాగేంద్ర గారు, వాళ్ళు చెప్పిన వెర్షన్ ఏంటంటే స్పీకర్ గారి పరిధిలో మేమే తప్పు చేయలేదు. స్పీకర్ నిర్ణయం స్పీకర్ పరిధిలో ఆయన జ్యూరిస్డిక్షన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఆయన జ్యూరిస్డిక్షన్ ఏంటి? ఏదైనా విప్పు జారీ చేస్తే మేము విప్పు వైలేట్ చేసి ఉంటే మా మీద చర్యలు తీసుకోవచ్చు. మాకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఏ విప్పు జారీ చేయలేదు. అలాగే మాకు పార్టీగా మాకు ఎప్పుడు షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు. మా దగ్గర నుంచి ఇప్పటికి కూడా డబ్బు తీసుకుంటున్నారు. నెల 5,000 ఎంతో పార్టీ ఫండ్ ఏదో తీసుకుంటున్నారు. ఇవన్నీ వాళ్ళు చెప్తూ 2 వెర్షన్స్ చెప్పారు. ఒకటి, లీగల్గా మేము తప్పు చేయలేదు. 2, రేపొద్దున ఏదైనా యాడ్వర్స్గా కనుక నిర్ణయం వచ్చినా మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 3, కేసీఆర్ గారికి అసలు దీని మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే ఆయన అందరికంటే ఎక్కువ ఈ ఫిరాయింపులు ప్రోత్సహించారు, మంత్రులు కూడా చేశారు. కాబట్టి అసలు ఆయన ఇప్పటిదాకా ఎప్పుడు కూడా కేసీఆర్ గారు దీని మీద రెస్పాండ్ కాలేదు బహిరంగంగా. ఇవన్నీ కోట్ చేశారు. అంటే లీగల్గా ప్రజాక్షేత్రానికి సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. రేపు సుప్రీంకోర్టులో దీని మీద వాదన ఉంది. మరి ఇది వాదన ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ముందుగా కటారి గారు, మీకు అదేవిధంగా హెచ్ఎంటీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు భారతీయ జనతా పార్టీ ప్రతినిధి అమర్నాథ్ గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మానవత రాయ్ గారికి, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ ఉద్యమ నాయకులు, జనం సాక్షి ఎడిటర్ రెహమాన్ గారికి నమస్కారం. ప్రధానంగా కటారి గారు, ఓకే, ఇప్పటికు మనం అనేక సందర్భాల్లో హెచ్ఎంటీ ద్వారా మీ సమక్షంలోనే అనేక చర్చలు పెట్టాం పార్టీ విషయంలో. ఇవాళ మీరు చాట్ జీపీటీలో కొట్టండి, బీఆర్ఎస్ కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఎవరని కొడితే, ఇప్పుడే నేను పెట్టాను మీతో మాట్లాడుతూనే కొడితే 10 మంది ఎమ్మెల్యే లిస్ట్ ఇచ్చింది సార్. అసెంబ్లీలో ఒక అత్యున్నతమైన హోదాలో కూర్చొని స్పీకర్ గారికి అర్థం కాకపోవడం నాకు అర్థం కావట్లేదు. చాట్ జీపీటీ సార్, చాట్ జీపీటీకి అర్థమైంది తప్ప మరి స్పీకర్ గారికి మాత్రం అర్థం కావట్లేదు. వాస్తవానికి స్పీకర్ గారికి ఉన్నటువంటి ప్రత్యేక అధికారాల విషయంలో, మన రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రత్యేక హక్కుల విషయంలో ఎవరు దాన్ని కాదనలేని సత్యం. కానీ స్పీకర్ గారు సభా నియమాలు, సభలో ఉన్నటువంటి సభ్యుల యొక్క నిబంధనలు, వారు అతిక్రమించినటువంటి రూల్స్, వీటన్నిటి మీద డిస్కస్ చేసి నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ గారికి. అంటే ఇవాళ నాకు అర్థమైన మేరకు కాదు బాలాజీ గారు, నాకు అర్థమైన మేరకు ఇవాళ వెలుగులోకి వచ్చిన కొత్త అంశం ఏంటంటే, అది న్యాయపరంగా కరెక్టో కాదో తెలియదు కానీ హౌస్ వరకే స్పీకర్ గారు బహుశా ఆయన కూడా దాని ఆధారంగానే నిర్ణయం తీసుకున్నట్టు. ఆయన పరిధిలో విప్పు జారీ చేస్తే విప్పు వైలేట్ చేశారా లేదా, లేకపోతే ఇంకేదన్నా హౌస్లో వాళ్ళు ఇంకోలాగా బిహేవ్ చేశారా, అంతవరకే తప్ప బయట జరిగే వాటితో స్పీకర్ గారికి సంబంధం లేదన్నట్టుగా ఈ ఎమ్మెల్యేలు మాట్లాడారు. స్పీకర్ గారి జడ్జిమెంట్ కూడా అలాగే ఉంది. నా పరిధిలో ఏం జరిగినా ఆధారాలు ఏవి లేవు అన్నారు. అంటే బయట ఆధారాలు ఆయన పట్టించుకోను అన్నట్టుగా అర్థం. ఓకే, హిమాచల్ ప్రదేశ్ లో మరి అట్నే కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ రోజు భారతీయ జనతా పార్టీకి ఓటేశారు రాజ్యసభ సభ్యుల విషయంలో. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పోరాటం చేసింది. అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఆ రోజు వాళ్ళందరినీ కూడా
పార్టీ ఫిరాయింపుల కింద చేసేసి ఎలక్షన్ వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాయి హిమాచల్ ప్రదేశ్ అనేక రాష్ట్రాల్లో ఇట్లా జరిగింది. కానీ మిమ్మల్ని కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, అసలు మాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారా అని అడుగుతున్నారు. ఫండమెంటల్ క్వశ్చన్ కదా, ఎందుకు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు? ఇప్పుడు సార్ షోకాజ్ నోటీస్ వారికి ఇచ్చినాం అనుకోండి, సస్పెండ్ చేసినాం అనుకోండి, తర్వాత ఏమైంది కథగా మేమే సస్పెండ్ చేసినాక వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు కాబట్టి ఇది తప్పించుకోవడం కోసం జరిగే నాటకాలు. మీరు పార్టీని కాదు సార్, మీరు పార్టీని సస్పెండ్ చేస్తారా లేదా వేరే చర్చ. ముందు ఒక షోకాజ్ నోటీస్ అన్ని ఇష్యూ చేయాలి కదా పార్టీ పరంగా చర్యలు ఏమి లేవు అని అంటున్నారు. మమ్మల్ని మీటింగ్లు కూడా పిలవలేదు, మేము వెళ్ళలేదంటే పిలిస్తే మేము వెళ్ళకపోతే కదా అని వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఇక తప్పించుకోవడం కోసం అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడవచ్చు. శాసనసభ్యులుగా ఎలుగొందిన వాళ్ళు, శాసనసభ్యులుగా గెలుపొందిన వాళ్ళు, ఇలా వాళ్ళు సభా నియమాలు పాటించాల్సిన వాళ్ళు, ఒక పార్టీ నుంచి గెలుపొంది, ఒక పార్టీ గుర్తుపైన గెలుపొంది, ఏరో పార్టీ జెండాలు ఏరే పార్టీలో జాయిన్ అయ్యి ఆ జెండాలు 3 రంగుల జెండాలని, ఆ జెండాలు కాంగ్రెస్ కండువాలు కాదని, అవి దేవుని కండువాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు అందరూ కూడా కనిపిస్తా ఉన్నారు అంశాన్ని స్పష్టంగా హెచ్ఎండి ద్వారా చెప్తున్నా. ఫస్ట్ పాయింట్ సార్. రెండోది నేనేమంటున్నాంటే సార్, ఇలా హెచ్ఎండి ద్వారా మనం చెప్పాల్సింది ఏంటంటే, ఇలా మిగతా సభ్యులకు సంబంధించి కాకపోవచ్చు, ఇప్పుడు కడియం శ్రీహరి గారు ఉన్నారండి, వారి కూతురు సంబంధించి వరంగల్ ఎంపీగా పోటీ చేశారు. వరంగల్ ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో అదే కడియం శ్రీహరి గారు తన కూతురి యొక్క గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి తిరిగినటువంటి వ్యక్తి, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు, నాకేం సంబంధం లేదు, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పేసి మాట్లాడితే మరి ఎక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ పాయింట్. రెండోది దాన నాగేంద్ర గారు సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఒక పార్టీ మేము పార్టీ మారలేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా. స్పీకర్ గారు కూడా దాన్ని వాళ్ళు చెప్తుందంటే మేము అక్కడ సభ్యత్వం తీసుకోలేదు, ఇక్కడ రాజీనామా చేయలేదు కాబట్టి పార్టీ మారినట్టు. ఇప్పుడు ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గెలిచిన అభ్యర్థి వేరే పార్టీలో జైన్ కాకుండా వేరే పార్టీలో ఈ బీఫామ్ పొందరా? ఏం మరి ఎట్లా ఇచ్చారు కాంగ్రెస్? అడుగుదాం సార్. ఈ 2 అంశాలని బేరేజ్ వేసుకొని స్పీకర్ గారు ఇవాళ ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధంగా స్పీకర్ చైర్ కు ఒక ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించిన అనేది ఇలా తెలంగాణ సమాజం అంతా చూస్తా ఉంది. రైట్ సార్. కాబట్టి ఒకవైపు పార్టీల ఫిరాయింపు చట్టం మేమే తెచ్చినాం, 1985 లో రాజీవ్ గాంధీ గారు తెచ్చినారు అని చెప్పేసి మాట్లాడి కాంగ్రెస్ ఇచ్చారు, కానీ అందరూ తూట్లు పొడుస్తున్నారు కదా, అందరూ తూట్లు పొడుస్తున్నారు కదా. ఇప్పుడు తూట్లు మాట్లాడితే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ చేర్చుకుందని చెప్పేసి మాట్లాడుతున్న వీళ్ళు మరి ఈ రోజు ఏం సార్? అదే రేవంత్ రెడ్డి హెచ్ఎంటీ అడుగుతా ఉన్నాను, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్ళొద్దు, పార్టీ ఫిరాయింపు వాళ్ళను ముంతపోగ పెడతాం, గాడిద పైన సున్నం బొట్లు పెడతాం, అదే విధంగా అనేక రకాల మాట్లాడారు కదా, చంపుతాం. మరి ఇవాళ పార్టీ ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ లో ఉన్నారో వాళ్ళని ఏ రాళ్లతో కొట్టాలి, ఏ సున్నం బొట్లు పెట్టాలి, ఏ గాడిద తగ్గించాలి, ఏ ముంతపోగ పెట్టాలి, ఆ ఇంటి పైన కాయకాలని రేవంత్ రెడ్డి మాటలు బుట్టదాకలేనే కదా. ఇలా అనుకుంటా ఉంటారు ఏదో పిల్లి పాలు తాగుతూ మమ్మల్ని ఎవరు గమనిస్తలేదు అనుకుంటున్నాం, కానీ కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి చర్యను తెలంగాణ ఇక్కడ ఏమి పిల్లి పాలు తాగలేదు సార్, అంతా ఓపెనే. ఇందులో రహస్యం దాగుడు మూతలు ఏం లేవు. బాలాజీ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మానవతరాయ్ గారు, మీరు విన్నారు సరే, అంటే దీనిలో 2 అంశాలు మనందరికీ అర్థమవుతుంది. లీగల్గా ఏమవుద్ది, ప్రజాక్షేత్రంలో ఏమవుద్ది. లీగల్గా ఏమవుద్దో మన చేతుల్లో లేదు. స్పీకర్ గారి నిర్ణయం 2 ఏళ్ల తర్వాత ఇవాళ వచ్చింది. రేపు సుప్రీంకోర్టు ఏం చెప్తుందో. లీగల్గా చర్యలు ఉంటే అదొక రకం, లేకపోయినా అదొక రకం. కానీ కాంగ్రెస్ పార్టీ మోరల్గా ఇప్పుడు గతంలో మీరు ఈ సమస్యను ఫేస్ చేశారు, మీ నాయకుల్ని తీసుకున్నారు, పార్టీని విలీనం చేసుకున్నారు, స్పీకర్ గారి నిర్ణయాలు నెలల తరబడి సంవత్సరాల తరబడి డిలే అయిన సందర్భాలు మనం చూసాం. ఇవన్నీ జరిగిన తర్వాత కాంగ్రెస్ నాయకులు చాలా గట్టిగా మాట్లాడారు. లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడలా. లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ కడియం గారు, దానం గారు మాట్లాడారు. సుప్రీంకోర్టు చెప్పాలి లీగల్గా అంతవరకైనా స్పీకర్ గారి పరిధి, లేదు బయట కూడా ఉంటుందా మనకు తెలియదు. బట్ పార్టీగా గతంలో వాళ్ళు ఇదే తప్పు చేశారని మీరు చెప్తూ మళ్ళీ దాన్నే కొనసాగిస్తున్నారు అనుకోవాలా, లేదు ఇది ఒక కొత్త ట్రెండ్ అనుకోవాలి? ఎమ్మెల్యేలు చక్కగా మేము అక్కడ గెలిచాం, మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నాం, ఓపెన్గానే చెప్తున్నారు. అది పార్టీ విరోధం అవుతున్నా, ఎమ్మెల్యేగా అలా మాట్లాడకూడదని కూడా ఏం చట్టం ఉన్నట్లు నాకు తెలియదు. ఎందుకంటే పార్లమెంట్లో కూడా ఒక్కొక్కసారి ఇప్పుడు శశిధర్ గారు ఉన్నారు, మొన్న చాలా సందర్భాల్లో ప్రధాని అప్రిషియేట్ చేశారు. అది పార్టీ వ్యతిరేకమా కాదా, పార్టీ పరంగా చర్యలు తీసుకోవడానికి వీలైద్దేమో కానీ చట్టసభల్లో చర్యలు తీసుకోవడానికి వీలు కాదా, ఎలా అర్థం చేసుకోవాలి? మానవతరాయ్ దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది బీఆర్ఎస్ నాయకులు నైతిక విలువల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే.
నీచ రాజకీయాలు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ లేకుండా నీచ రాజకీయాలకు పాల్పడి ఈ రోజు పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి మాట్లాడుతుంటే సమాజం చూసి నవ్వుతుంది వారిని చూసి. ఓకే. వాస్తవంగా ఆ రోజు కేసీఆర్ గారు ఏం మాట్లాడారు? ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే చీరి చింతకు గడతా అని చెప్పింది. ఆ రోజు ఏంటంటే ఆ రోజు సీమాంధ్ర నాయకత్వం, అవును, సీమాంధ్ర నాయకత్వం, తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు వాళ్ళు కూడా కండవాలు కప్పుకోలేదు. ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేస్తామని చెప్పి కలిసి పనిచేశారు. హరీష్ రావు గారు కూడా ఇక చివరి నిమిషంలో వెళ్ళి మేము కలిసి పనిచేస్తా మా నియోజకవర్గ అభివృద్ధికి అని చెప్పి హరీష్ రావు గారు కూడా వెళ్ళటం జరిగింది. దానికి ఎన్ని మాటలు మాట్లాడండి ఒకసారి వెనక్కి తెచ్చుకోండి. కానీ మీరు ఏం చేశారు? కనీసం 2014లో టీడీపీ సభ్యులు దాదాపు వాళ్ళు 14-12 మంది 13 మంది ఉంటే వాళ్ళని విలీన ప్రక్రియ కూడా చేసుకోలే. విలీనం చేసుకోకుండా మంత్రి పదవి ఎట్లా ఇచ్చారు అసలు? అంటే ఆ రోజు మీకు గుర్తులేదా? ఆ తర్వాత కాంగ్రెస్ లో 2018లో సబితా ఇంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళ మొత్తం కూడా ఉంటే మొత్తం 12-13 మంది సభ్యుల్ని 5 మాత్రం పంచపాండవులు లెక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మిగిలారు. బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్ ఒక దళితుడు ఏ విధంగా నిర్వీర్యం చేశారని చూసారు. ఆ రోజు మీకు గుర్తురాలేదా? పార్టీ ఫిరాయింపులు కరెక్టే సార్, అవన్నీ కాదు. అంటే మేము అడుగుతున్నాం, మానవతరాయ్ గారు మీరు అన్నట్టుగా కేసీఆర్ గారు ఎట్లయితే పార్టీ మారితే చీల్చి చింతకు గడతా అన్నట్టుగా మీరు కూడా చాలా మాటలు మాట్లాడారు. మళ్ళీ మీరు అదే చేశారు కదా అన్నది వాళ్ళ వెర్షన్. మేము ఎక్కడ చేసినాం? మేమన్నా మా పార్టీ సభ్యులం అని చెప్తున్నావా? ఓకే. స్పీకర్ గారే ఆయనకున్నటువంటి విచక్షణ అధికారంతో విచారణ జరిపి ఆ 10 మంది బీఆర్ఎస్ సభ్యులని తేల్చారు. ఎట్లా ఏ విధంగా తేల్చారు? వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి చందాలు ఇస్తున్నారు 5,000 రూపాయలు చొప్పున బ్యాంక్ అకౌంట్ ద్వారా. తర్వాత ఈ 2 సంవత్సరాల 2 నెలల్లో 3 నెలల కాలంలో కూడా ఎక్కడా కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ విప్పు ఆదేశాలు జారీ చేయలేదు. వాళ్ళు అందులో పాల్గొనలేదు, అవకాశం రాలేదు. ఎప్పుడైనా చట్టసభల్లో స్పీకర్ కు విచక్షణ బయట ఎన్నైనా జరగవచ్చు. ఆయన సాంప్రదాయమైనటువంటి వస్త్రాన్ని, కండువాని, ఈ శాలువా లాంటి వస్త్రాలను కప్పుకుంటే అది కాంగ్రెస్ కండువా అని అది ఆయన సంబంధమైన అంశం. అది టీవీలో వచ్చే వార్తలు కానివ్వండి, కోర్టులు కూడా పరిగణలో తీసుకోవు సాక్ష్యాలుగా. కాబట్టి స్పీకర్ గారు ఏం చేశారు? తన అసెంబ్లీలో ఏమన్నా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి విరుద్ధంగా ప్రవర్తించి కాంగ్రెస్ పార్టీ విప్పుకు విరుద్ధంగా విప్పు లేకపోతే ఇప్పుడు ఎట్లా మరి స్పీకర్ గారు పరిగణలో తీసుకుంటాడు? పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ చేర్చినాం. అదే 91వ రాజ్యాంగ సవరణ 2003లో జరిగింది. పటిష్టంగా ఇంకా అమలు జరపాలనుకున్నాం. ఈ చట్టం ఏం చెప్తుంది? స్పీకర్దే అంతిమ నిర్ణయం. సుప్రీం కోర్టులు కూడా వాస్తవంగా నువ్వు అనర్హత వేటు వేయలేవు. స్పీకర్ ద్వారానే అనర్హత వేట, లేకపోతే వాళ్ళు ఏ పార్టీ సభ్యులు తేల్చాల్సిన అంశం స్పీకర్ పరిధిలో నిర్ణయం. స్పీకర్ గారి దగ్గర ఉన్నటువంటి సాంకేతిక పరమైన శాస్త్రీయ పరమైన సాక్ష్యాధారాలకు అనుగుణంగా వాళ్ళు పార్టీ మారలేదు, వారు బీఆర్ఎస్ సభ్యులుగా కొనసాగుతున్నారు. ఆ విధంగా గతంలో కేటీఆర్ గారు అసెంబ్లీలో మా 38 మంది సభ్యులు అనేవాళ్ళు. ఏది జరిగినా మా 38 మంది సభ్యులు ఉన్నాం మేమని చెప్పేవాళ్ళు. అదే విధంగా చందాలు పార్టీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి బీఆర్ఎస్ ఎల్పీకి 5,000 రూపాయలు చందాలు వసూలు చేశారు. కాదు, దీని మీద ఇంకొక కీలకమైన పాయింట్ సార్. అంటే ముఖ్యమంత్రి గారు నాకు గుర్తుండి సభలోనే ఒకసారి మాట్లాడినది కోర్టులు కొంచెం ఘాటుగా స్పందించినాయి. అదే కోర్టులు, అదే రాజ్యాంగం, అదే వ్యవస్థ కదా, అలాగే ఉంటుంది, గతంలో ఎలా వచ్చిందో అలాగే నేను మాట్లాడిన దాని మీద కోర్టులు కొంచెం ఘాటుగానే స్పందించినాయి. ఈ బ్యాక్డ్రాప్ లో మరి రేపు కోర్టులో ఏం జరగవచ్చు అని కోర్టులు తెలిస్తే మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు స్పీకర్ కే చెప్పాలి కోర్టు. అదే కదా రాష్ట్రపతి, గవర్నర్ నిర్ణయాలు, అదే విధంగా తమిళనాడు 10 బిల్లుల విషయంలో ఏ విధంగా తొక్కి పెట్టారు. అంత విచక్షణ అంతిమాధికారం నిజంగానే కోర్టులకు ఉంటే మరి కోర్టులే పార్లమెంట్ అయింది. కోర్టే ఇప్పుడు పార్లమెంట్ కు ఉన్నాయి. స్పీకర్ అధికారాలు తగ్గించాలన్నా పెంచాలన్నా ఈ చట్టాన్ని మళ్ళీ సవరించాలన్నా మళ్ళీ పార్లమెంట్ కి అధికారం ఉంది. అప్పటిదాకా సుప్రీం ఏ జడ్జిమెంట్ అయినా ఏదైనా సరే స్పీకర్ ద్వారానే అమలు చేయాలి. ఏది చేసినా మళ్ళీ స్పీకర్ కే మీరు మేము ఆదేశించడం కూడా కాదు, మేము సూచన చేస్తాను, అమలు చేయండి అని చెప్పాల్సిందే తప్ప మీరు తీసేయాల్సిందే అని చెప్పి కరాఖండిగా ఆదేశాలు ఇవ్వటం లేదు ఎక్కడ. కాబట్టి మేమేమంటున్నామంటే ఇలా స్పీకర్ గారు తనకున్నటువంటి విచక్షణ అధికారాన్ని వినియోగించుకొని వారు తీర్పునిచ్చారు. ఆ తీర్పుకు మేము కట్టుబడను. నిజంగానే వాళ్ళు అనర్హత వేటు వేసినట్లయితే ఎన్నికలు వస్తే మాకేం భయం లేదు. ఏ ఎన్నికైనా ఈ రాష్ట్రంలో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో గెలిచినాం, కంటోన్మెంట్ లో గెలిచినాం, మున్సిపాలిటీలో గెలిచినాం, పంచాయతీలో గెలిచినాం. ఒకవేళ ఈ ఎన్నిక వస్తే వాటిలో కూడా మేమే గెలుస్తాం. ఎన్నికలు అందరికీ భారం అయిపోయినాయి. ఒక్కొక్క ఎన్నికంటే 100 కోట్లు అందరికీ భారమే. మళ్ళీ వస్తారు మీ దగ్గరికి ఒకసారి. అమర్నాథ్ గారు,
మీరు వింటా ఉన్నారు. అంటే ఇంకొక చర్చ కూడా వచ్చింది. అంటే బీజేపీ ఏలేటి మహేశ్వర రెడ్డి గారు అసలు ఏ రకంగా ఇది వేస్తారు కోర్టులో కానీ లేదంటే స్పీకర్ గారికి కంప్లైంట్ కానీ అనేది ఒక పాయింట్ రైజ్ చేశారు. అంటే బ్రాడ్గా నాకు కనపడుతుంది ఏంటంటే ఇవాళ ఈ ఫేవరబుల్గా జడ్జిమెంట్ వచ్చిన నాయకులు మాట్లాడుతున్న దాన్ని బట్టి స్పీకర్ గారి జ్యూరిస్డిక్షను హౌస్లో జరిగే వాటి వరకే, బయట మా ప్రవర్తన ఏమన్నా కూడా అది స్పీకర్ గారికి సంబంధం కాదనేది ఒక కొత్త డైమెన్షన్ నాకు అర్థమైన మేరకు దీనిలో తీసుకొచ్చారు. పార్టీ పరంగా చర్యలు ఏమి లేవు, పార్టీ పరంగా షోకాజ్ లేదు, లేదా పార్టీ పరంగా వాళ్ళని సస్పెండ్ చేయడానికి ఎలాంటి చర్యలు, ఇంకా పార్టీకి డబ్బులు కూడా తీసుకుంటా ఉన్నారు, విప్ జారీ చేయలేదు. ఇది వాళ్ళ వెర్షన్. బీజేపీ అసలు ఎలా దీని మీద వేసింది, వాళ్ళు వేసారంటేనే వాళ్ళను బీఆర్ఎస్ ఒకటి కదా అన్నది ఒక కొత్త పాయింట్ కూడా రైజ్ తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ప్రజాస్వామ్యం కొన్ని అవుతున్నమాట వాస్తవం, మనకి ఓపెన్ సీక్రెట్ ఏపీలో అయినా ఇక్కడైనా దేశంలో చాలా చోట్ల. దీని మీద రేపు కోర్టు కూడా మరి ఏం చెప్తుందో, స్పీకర్ గారి నిర్ణయం అయింది కాబట్టి కోర్టు అలా కాదని చెప్తుందా ఎలా చెప్తుందో నాకు తెలియదు. కానీ బట్ ఇలా జరగకుండా ఉండటానికి మన దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్టీలే అంతిమం. బట్ పార్టీలు ఇవాళ సొంత ఆస్తులుగా మారిపోతున్నాయి. ఏ ప్రజల్లో మ్యాండేట్ పొందిన వాళ్ళ మీద చర్యలు ఉండాలంటే ఎలా, విదేశాలలాగా వాళ్ళు ఇష్టం అన్నట్టు వదిలేద్దామా? వాళ్ళ ఇప్పుడు అమెరికాలో చూస్తున్నాం, ఒకసారి ఎలక్ట్ అయ్యాక వాడు రిపబ్లిక్ డెమోక్రాటిక్ వేయచ్చు, డెమోక్రాటిక్ రిపబ్లిక్ వేయచ్చు, అలా వదిలేయటమా? లేదంటే దాన్ని ఏదైనా ఒక చట్టంలో బిగించడానికి అవకాశం ఉందా? పార్లమెంట్ ఆలోచన చేయాలి. ఏం చెప్తారు? కటార్ గారు, మొదట మీకు అట్లాగే మన ప్యానెల్లోని మిత్రులు మన ప్రేక్షకులందరికీ నమస్కారం. మొదటగా ఈ చట్టం అంటే 10th షెడ్యూల్ కాన్స్టిట్యూషన్లో 10th షెడ్యూల్ ఏం చెప్తున్నది అనేది ఒకసారి గమనిద్దాం. దానిలో చాలా కేటగారికల్గా వాళ్ళు ఏం చెప్పారంటే వాలంటరీలీ గివెన్ అప్ ది ఎగ్జిస్టింగ్ పార్టీ మెంబర్షిప్, వాలంటరీ ఎక్స్ప్రెషన్ అన్నారు. అంటే నేను ఇక్కడ ఈ పార్టీని వదిలిపెట్టి ఇంకో పార్టీలోకి వెళ్ళినా అని చెప్పడానికి ఏమేమి రుజువులు ఉన్నాయో అన్ని రుజువులు. ఇక్కడ 10th షెడ్యూల్ లాంగ్వేజ్ ఏమో చాలా కేటగారికల్ గా స్పీకర్ అసెంబ్లీ వరకు, అదేమన్నా అసెంబ్లీ అనేది ఒక ప్లేస్ కాదు, ఏదో 3 ఎకరాల ల్యాండ్ కాదు. అసెంబ్లీ అంటే మొత్తం తెలంగాణకు సంబంధించినంత వరకు ఒక ప్రాతినిధ్యం వహించే ప్లేస్. అంతేగాని తెలంగాణ ఈ 3 ఎకరాల నా జ్యూరిస్డిక్షన్, ఈ గేట్ దాటితే నాకేం సంబంధం లేదు అని మాట్లాడడానికి లేదు. ఫస్ట్ టు ఎస్టాబ్లిష్ ద ఫ్యాక్ట్. రెండోది, ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తాను. ఇది దానం నాగేందర్ గారి అఫిడవిట్ అండి. ఇది దానం నాగేందర్ గారి అఫిడవిట్. దీనిలో ఆయన స్వహక్షర అంటే ఆయన హస్తాక్షరంతో అంటే సంతకాలు పెట్టి ఆయన ఏం రాశారు, నేను ఐఆమ్ ఏ క్యాండిడేట్ సెటప్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. మరి భారతదేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసినంత వరకు ఒకటే ఉన్నది, అది ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది. ఐఆమ్ ఏ క్యాండిడేట్ సెటప్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అంటే మరి దాని అర్థం ఏందండి? ఆయన కింద ఆయన సంతకమే కదా, ఇది మళ్ళీ నోటరీ చేయించున్నది కదా. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇది వాలంటరీ ఎక్స్ప్రెషన్. స్పీకర్ గారి పరిధిలోకి రాదంటున్నారు సమస్య అది. ఎగ్జాక్ట్లీ, స్పీకర్ పరిధి అంటే ఏంది మరి? హౌస్ లో జరిగేవి 10th షెడ్యూల్ అనేది కాన్స్టిట్యూషన్. స్పీకర్ గారైనా మీరైనా నేనైనా ఎవరైనా కాన్స్టిట్యూషన్ కు లోబడే పని చేయాలి కదా. సరే, ఇది కోర్టు కాదు కాబట్టి ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్ ఏం చేయడానికి లేదు. రెండో విషయం ఏంటంటే 100% నేను చెప్తున్నాను, ముకుల్ రాయ్ కేసులో కానీ తర్వాత మణిపూర్ కేసులో కానీ స్పీకర్ ఏం మాట్లాడినా కూడా, స్పీకర్ నిర్ణయం ఏదైనా గలే సుప్రీంకోర్టు తన అధికారంతో డిస్క్వాలిఫై చేసింది, చేయగలుగుతుంది, రేపు పొద్దున చేస్తుంది, బరాబర్ చేస్తుంది. ఎందుకంటే ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తామంటే ఏ కోర్టు కూడా చూసుకుంటూ ఊరుకోదు శ్రీనివాసరావు గారు. ఎందుకంటే ఈ రోజు గిట్ట ఇటువంటివి చూస్తూ ఊరుకుంటే రేపు భావి తరాలకు భవిష్యత్ తరాలకు మనం ఇచ్చేది రాజ్యాంగం కాదు, మనం ఇచ్చేది ఖాళీ పుస్తకం. అది ఏమాత్రం పనికిరాని పుస్తకం లేదు. నేను కంప్లీట్ ఏమాత్రం పనికిరాని పుస్తకాన్ని మనం ఇవ్వబోతున్నాము. దాని అమలు చక్కగా చేయకుంటే, ఎందుకంటే ఈ తెలంగాణ ఏర్పడ్డ అతి కొద్ది రోజులలోనే ఒక మంచి సంస్కృతి, మంచి ఆదర్శవంతమైన సాంప్రదాయం తీయాల్సిన ప్లేస్లో ఎన్నో సంవత్సరాలు ఉద్యమం చేసిన ఒక నాయకుడి నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకుండా అతను పూర్తి స్వార్థపూరిత రాజకీయాలతోని అంగట్లో పశువులను ఉన్నట్టు టకటక 11 మంది ఎమ్మెల్యేలను టీడీపీ నుంచి ఇంకో పార్టీ నుంచి టకటక కొనుక్కురావడం ఏదైతే ఉన్నదో అది 100% ఈ రాష్ట్రంలో ఒక చెత్త రాజకీయ ఈ ఒక్క రాష్ట్రంలోనే కాదమ్మన్నారు గారు, చాలా రాష్ట్రాలు ఇప్పుడు ఏపీలో ఉన్నారు. అంటే నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, ఇక్కడ ఇప్పుడు ఒకటి పార్టీల పరంగా మనం ఎన్నన్నా మాట్లాడుకోవచ్చు. ఏపీలో 2014లో మీరు తెలుగుదేశం కలిసి 4 ఏళ్ళు కలిసి ఉన్నారు. అప్పుడు వైసీపీ నుంచి 23 మంది లాక్కున్నారు, మనకు తెలుసు, అవన్నీ తెలుసు కదా. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా కలిసి ఉన్నారు చాలా సంవత్సరాలు, ప్రభుత్వంలో కూడా ఎప్పుడు దాని మీద ఎక్కడ చర్చ రాలా.
కోర్టులకు వెళ్ళారు. గత 10 ఏళ్లలో తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న దాని మీద అప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం కొంతకాలం ఫైట్ చేసినాయి, కోర్టులకు వెళ్ళారు, తేలలేదు, మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఇవన్నీ మీరు చెప్పొచ్చు. ఇవాళ మీరు అధికారంలోకి రాలేదు కాబట్టి ఇక్కడ ఏదైనా అధికారులు పంచుకున్న దగ్గర పార్టీ ఫిరాయింపుల్ని మీరే మాట్లాడాల. ఏపీలో 100% మాట్లాడామండి. ఏం మాట్లాడారు? ఎక్కడైతే చెప్పండి. ఏపీలో 4 ఏళ్ళు మీరు టీడీపీ కలిసి ఉన్నారు. ఈ రోజు ఎక్కడైనా స్పీకర్ గారు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పైన ఇంత దారుణంగా, ఇంత నిర్లజ్జగా, ఇంత బ్లేటెంట్ గా రాజ్యాంగాన్ని కూని చేసిన సందర్భం ఇప్పటి వరకైతే నేను చూడలేదు. 2 సందర్భాలలో జరిగింది. ఒకటి ముకుల్ రాయ్ విషయంలో బెంగాల్లో జరిగింది, ఇంకొకటి మణిపూర్లో జరిగింది. 2 కేసెస్లో కూడా సుప్రీంకోర్టు చాలా కేటగారికల్ గా జడ్జిమెంట్ ఇచ్చింది, వాళ్ళిద్దరిని కూడా డిస్క్వాలిఫై చేసింది. అసలు ముకుల్ రాయ్ గారు ఆ తర్వాత పాపం మొన్ననే చనిపోయారు కూడా. నేను అనేది ఏంటంటే కటారి గారు, ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయము ముందు సుప్రీంకోర్టు ఏ విధమైన జడ్జిమెంట్లు ఇచ్చింది దాన్ని ఆధారం కూడా చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు చేస్తున్న ఇప్పుడు సపోజ్ ఒక క్లాసులో ఎవరైనా అల్లరి చేస్తే ప్రిన్సిపాల్ వచ్చి కొట్టిండు అనుకోండి, ఇంకోటి అల్లరి చేయకుండా ఉండడానికే కదా. నేను మీలా సేమ్ అల్లరి చేస్తా, సేమ్ చేస్తా, నా ఇష్టము అనుకుంటే రేపు పొద్దున కోర్టు కూడా అట్లనే చెప్తుంది. ఇప్పుడు ఆల్రెడీ గవాయి గారు ఏం చెప్పారు, నిన్ను జైలుకు పంపించమంటావా అనే కామెంట్ వారే అన్నారు కదా. నేను కోర్టులో లేను, నేను పేపర్ల ద్వారా మీలాంటి మీడియా ద్వారానే విన్నది. నిన్ను కూడా జైలుకు పంపించమా అని స్పీకర్ అన్నారు. ఇప్పుడు సూర్యకాంత్ గారు ఏం చేస్తారని చూడాలి. సరే, నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఏం చేసినా ఇప్పుడు 2.5 సంవత్సరం గడిచిపోయింది తెలంగాణలో, గతంలో 5 ఏళ్ళు గడిచిపోయింది, 5 ఏళ్ళు చర్యలు లేవు. ఏపీలో 5 ఏళ్ళు చర్యలు లేవు పార్టీ మారిన వాళ్ళ మీద. ఆ తర్వాత మళ్ళీ వైకాపా వచ్చినాక చేరిన వాళ్ళ మీద చర్యలు లేవు. దేశంలో చాలా చోట్ల ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో మీరు కొన్ని కోర్టు చేశారు, కోర్టు చేయని కొన్ని ఉంటాయి, దానిలోకి వెళ్ళట్లా. కోర్టుల్లో తేలటానికి 2 ఏళ్ళు పడుతుందా, 5 ఏళ్ళు పడుతుందా, లేదు టర్మ్ అయిపోయాక జడ్జిమెంట్లు వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. పార్లమెంటు పరిధిలో ఇలాంటివి ప్రజల్ని చూసి అయితే జనం ఓట్లు వేయట్లా, పార్టీని చూసే ఓట్లు వేస్తున్నారు. అంతవరకు వాస్తవం కదా. చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది కదా. ఇండిపెండెంట్గా గతంలో కనీసం 10 మంది ఉండేవాళ్ళు పార్లమెంట్లో కానీ హౌస్లో, ఇప్పుడు ఒకళ్ళిద్దరు కూడా ఉండట్లేదు కదా. పార్టీ పాలిటిక్స్ వచ్చేసింది. సో ఆ నేపథ్యంలో పార్టీకి ఏ మేర కంట్రోల్ ఉండాలి, పార్టీలు డెమోక్రాటిక్గా పనిచేస్తున్నాయా, ఎలక్ట్ అయిన వాళ్ళ పట్ల ఎట్లా ఉండాలి, లోతుగా చర్చ జరిగి ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ గురించి కూడా ఆలోచన చేయకపోతే తిట్టుకోవడానికి బాగానే ఉంటుంది సార్. ఎండ్ రిజల్ట్ ఏం రాట్లా. అది దాని గురించి ఒకటే కామెంట్ చేస్తాను సార్. నాట్ యాజ్ అ బీజేపీ, యాజ్ ఎ ఇండివిజువల్ గా నేను చెప్తాను. భారతదేశం అభివృద్ధి చెందిన దేశం కావాలంటే ఇంజనీరింగ్, మెడిసిన్, మిగతా ఫీల్డ్స్ ఎట్లయితే డెవలప్ అయినాయో అట్లా డెవలప్డ్ పాలిటిక్స్ కూడా రావాలి. అంటే అభివృద్ధి, పరిణితి చెందిన రాజకీయాలు అవసరం భారతదేశానికి. ఎందుకంటే 140 కోట్ల మందిని పాలించాలంటే పరిణితి చెందిన రాజకీయాలు రావాలంటే మీరు అన్నట్టు ఇప్పుడు 10th షెడ్యూల్ లాంటిది ఇంకా సవివరంగా, ఇంకా ఆబ్జెక్టివ్ గా, ఎస్ ఎంపీ ఏ విధమైన సందర్భాలలో పార్టీ మారినట్టు లెక్క, ఎమ్మెల్యే ఏ విధమైన సందర్భాలలో పార్టీ మారినట్టు లెక్క అనేది ఇంకా కేటగారికల్ గా పాయింట్ బై పాయింట్ మనము చాలా ఆబ్జెక్టివ్ గా రాసుకోవాల్సిన జరగాలి. నేను కూడా కోరుకుంటున్నాను. పార్టీ పరంగా కూడా కోరుకోండి సార్. 100% యాజ్ అన్ ఇండివిజువల్ గా నేను కామెంట్ చేయగలుగుతా. పార్టీ పరంగా నేను పార్టీ లైన్ మాత్రమే చెప్తాను. యాజ్ అన్ ఇండివిజువల్ ఐఎమ్ సేయింగ్ దట్ భారతదేశంలో రేపు మనము భవిష్యత్ తరాలకు ఒక మంచి పరిణితి చెందిన రాజ్యాంగాన్ని ఇవ్వాలంటే, అమలవుతున్న రాజ్యాంగాన్ని ఇవ్వాలంటే ఇటువంటి షెడ్యూల్స్ ఇంకా సవివరంగా, అంటే ఏదో వాలంటరీ ఎక్స్ప్రెషన్ అని ఒక కామెంట్ చేయకుండా, ఒక వర్డ్ రాయకుండా చాలా సందర్భాలను మనం ఉటంకించవచ్చు. సో కోర్టు కేసులను కూడా పరిగణనలోకి తీసుకొని నేను అనుకుంటున్నా డెఫినెట్లీ మన కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ఒక అడుగు వేయాలని నేను కూడా కోరుకుంటున్నా. సాధ్యమైన చోట్ల నేను కూడా మాట్లాడతాను. రైట్ సార్. రెహమాన్ గారు మీరు విన్నారు, 3 పార్టీల వెర్షన్స్ విన్నారు. ఇక్కడ 2 అంశాలు సార్ నాకు క్లారిటీ కావాల్సింది. అసలు లీగల్గా ఇది ఒక ఫ్రేమ్లో, ఒక చట్టంలో, ఎందుకంటే ఫండమెంటల్ క్వశ్చన్ కూడా ఒక అభ్యర్థి ఒక పార్టీ నుంచి ఎన్నికయ్యాడంటే పార్టీ పరంగానే ఎన్నికయ్యాడని రూఢిగా చెప్పడానికి ఏమన్నా ఉందా? ఆ వ్యక్తి ఇండివిజువాలిటీ లేకుండా, వ్యక్తి ఇది లేకుండా గెలవరు కదా. వ్యక్తి కంట్రిబ్యూషన్ ఉంది, పార్టీ కంట్రిబ్యూషన్ ఉంది. బట్ ఇవాళ పార్టీ పరిధిలో ఒక ఫ్రేమ్వర్క్, పార్టీ పరిధిలో ఒక ఏమంటారు విప్ జారీ చేయటం, ఈ స్ట్రక్చర్ ఉంది. అలాగే స్పీకర్ గారి జ్యూరిస్డిక్షన్ హౌస్ లోపల చట్టసభ సభ్యుల ప్రవర్తన మీదైనా, హౌస్ బయట కూడా వర్తిస్తుందా? వీటికి స్పష్టంగా డెఫినేషన్స్ ఉన్నాయా, లేదా ఒక్కొక్క సందర్భంలో స్పీకర్లు ఒక్కొక్కలాగా, లేదా కోర్టులు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా జడ్జిమెంట్లు వస్తున్నాయా? ఏం జరగవచ్చు? ఇది కోర్టులో తేలే అంశమా, ప్రజాక్షేత్రంలో తేలే అంశమా? నాకు అర్థం కావట్లా. ఏం చెప్తారు? నమస్తే అండి మీకు, అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులు,
అలాగే హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు అందరికీ యా చెప్పండి. గుడ్ ఈవినింగ్. ఇది డెఫినెట్ గా అంటే స్పీకర్ ప్రివిలైజ్, ఆయన ప్రివిలైజ్ అనే వరకు ఓన్లీ అసెంబ్లీ జ్యూరిడిక్షన్ పరిధి మాత్రమే కాదు, బయట యాటిట్యూడ్, ఆ సభ్యుల ప్రవర్తన, విచక్షణ అంటే అన్ని అంశాల్లో వస్తుంది. కానీ ఇది ఒక్క ఈ స్పీకర్ నే తప్పు పట్టడానికి లేదు. మనం చాలా కాలంగా చూస్తూ వస్తున్నప్పుడు 10 మంది అప్పటి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెజారిటీ తిరుగుబాటు దాదాపుగా వెళితే చివరి రోజున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చివరి రోజున డిస్క్వాలిఫై చేసినట్టుగా మనం చూస్తాం. అంటే ఇప్పుడు మనము ఒక పరంపరను చూసుకొస్తే అయ్యదేవర కాళేశ్వరరావు గారు స్పీకర్ గా ఉన్నప్పుడు, బివి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు, అంతెందుకు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ హయాంలో నారాయణరావు గారు స్పీకర్ గా ఉన్నారు. ఆయన రూలింగ్లు ఇచ్చారండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అసలు ఇప్పుడు ఎవరైనా ఒక స్పీకరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రూలింగ్ ఇచ్చే అవకాశం ఉందా? అట్లాంటి వాతావరణం మనం చూడగలుగుతామా? కాబట్టి వాళ్ళు చరిత్రలో నిలబడిపోయినారండి. ఆ రోజున 31 మంది ఎమ్మెల్యేలను మూకుమ్మడిగా ఎన్టీ రామారావు తీసేస్తే ఆయన వాళ్ళ పక్షాన నిలబడి మాట్లాడాడు. కోర్టు వర్సెస్ స్పీకర్ అధికారాలు అనేటువంటి అంశం పైన విపరీతమైనటువంటి చర్చలు కూడా మనం నారాయణరావు గారు ఉన్నప్పుడు చూసాం. ఆయనకు మహారాజ్ గంజ్ నుంచి ఆయన లాస్ట్ కి ఎన్టీ రామారావు గారు టికెట్ ఇయ్యలే, మరి అంతే కదా, పార్టీకి పనిచేస్తున్నాడు అని రూలింగ్లు ఇచ్చాడు. మీరు ఇది ఒక లంబాడ ఎమ్మెల్యే ఆయన లాంగ్వేజ్ లో లంబాడ భాషలో మాట్లాడతానంటే ఆయనకు అవకాశం ఇచ్చి ట్రాన్స్లేటర్ ఏర్పాటు చేశారు. అంటే అది కూడా స్థానిక భాష, ఆ భాషలో మాట్లాడే హక్కు ఆయనకు ఉంది, ఆ సభ్యుడి హక్కుగా ఆయన చెప్పాడు. అట్లానే మీరు అడిగిన ఇంకో ప్రశ్న ఏంటంటే, ఒక సర్పంచ్ ఎన్నికలు మినహా మిగతా ఏ ఎన్నికలైనా పార్టీ గుర్తుల పైన పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ లోపలికే వస్తారు వాళ్ళు. ఆ పార్టీ క్రమశిక్షణకు లోబడే పనిచేయాల్సినటువంటి ఉండాల్సి వస్తుంది. కానీ ఇక్కడ పార్టీ కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే ప్రయత్నం కూడా చేయాలి. అఫీషియల్ గా ప్రజాక్షేత్రంలో మాట్లాడుతున్నారు కానీ పార్టీ పరంగా ఏం చేయాలి అవి కూడా చేయాల రేమన్ గారు, అవి కూడా రీజన్ గా కనపడుతున్నాయి. రేపు పొద్దున కోర్టు మీ పార్టీ పరంగా అసలు ముందు షోకాజ్ ఇచ్చారని అడుగుద్దేమో కదా పార్టీ. అంటే ఇప్పుడు ఒకటండి, తీర్మాన్ మల్లన్న గారి విషయం చూసాం కదా, ఆయనకు షోకాజ్ ఇవ్వగానే ఆయన తర్వాత 1-2 కాగితాలు చించిపడంగానే ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయగానే ఆయన ఇండిపెండెంట్ అయిపోయారు. కాబట్టి ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఈ పార్టీ వాళ్ళు కూడా అట్లాంటి నిర్ణయం తీసుకొని ఉంటారు. కానీ కోర్టుకుండే అధికారాలు, లేకపోతే కౌశిక్ రెడ్డి వేసినటువంటి కేసు సందర్భంగా కొంత చర్చ జరిగింది కదా. ఈ చర్చలో ఏంటంటే గడువు విధించడం, స్పీకర్ ఈ టైం లోపు నిర్ణయం తీసుకోమని కోర్టు ఆదేశించజాలదు కానీ సజెస్ట్ చేయగలుగుతుంది, అంటే డైరెక్షన్ ఇవ్వగలుగుతుంది అంతవరకే. అని తుది తీర్పు వెలువడ్డ తర్వాత స్పీకర్ జడ్జిమెంట్ ఫైనల్ అనేది అయితే కాదు. దానిపైన రివ్యూ చేసే అధికారం సుప్రీం కోర్టుకు ఉంది. అంటే మిగిలిన సుప్రీం కోర్టుకు లోయర్ కోర్ట్స్ ఎలాగైతే హైకోర్ట్స్ మిగిలిన కోర్టుల పైన ఇచ్చిన జడ్జిమెంట్స్ ను ఎట్లాగైతే రివ్యూ, ఒక రాష్ట్రపతి నిర్ణయాన్ని మినహాయిస్తే సుప్రీం కోర్టు ప్రతి తీర్పును రివ్యూ చేసేటువంటి అధికారం సుప్రీం కోర్టుకు ఉంది. అంటే దాంట్లో చాలా క్లియర్ గా ఏంటంటే మిగిలిన వచ్చినటువంటి జడ్జిమెంట్స్ మనం ఒకసారి చూస్తే సుప్రీంకోర్టుకు ఉండే అధికారంలో సభ్యుడి యాటిట్యూడ్, అంటే ఆయన సభ బయట ప్రవర్తించినటువంటి తీరును కూడా లెక్కలెక్క తీసుకుంటది. ఇప్పుడు ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, దానం నాగేందర్ గారు ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే అటువైపుగా వెళ్లే ప్రయత్నం ఆయన. ఈ ఒకళ్ళ పేరు ఎందుకులేండి, అందరు చాలా మంది అదే లైన్ లోనే ఉన్నారు కదా సార్. ఇది నాకైతే ఒకళ్ళ తప్పు పట్టడానికి ఏం కనపట్ల. శ్రీనివాస్ గారు చిన్న మాట, అది చాలా ప్రత్యేకమైన సందర్భం. డైరెక్ట్ అంటే ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా తప్పే, అసలు ఇది చిన్న తప్పు ఇది పెద్ద తప్పు కాదు. ఈయన డైరెక్ట్ గా అఫిడవిట్ ఫైల్ చేసి సంతకం పెట్టి నేను ఈ పార్టీ తరపున పోటీ చేస్తున్నా అన్న తర్వాత వాట్ ఈస్ స్టాపింగ్ యూ? సంతకం పెట్టి ఇవ్వలేదు సార్. వాళ్ళు కూడా 2 యాంగిల్స్ లో మాట్లాడుతున్నారు. రేపు పొద్దున కోర్టులో జడ్జిమెంట్ ఒకవేళ మాకు వ్యతిరేకంగా వచ్చినా మేము పోటీ చేయడానికి సిద్ధం లైన్లోనే మాట్లాడుతున్నాం. మనము వ్యక్తుల వారిగా మాట్లాడట్లేదు, కాకపోతే
ఆ వ్యక్తులు అంటే కేసు వారీగా మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు దీంట్లో తీవ్రత ఎక్కువ ఉంది అనేటువంటి అంశాన్ని మనం తీవ్రత ఎక్కువ ఉన్నది ఈ విషయంలో. కానీ విషయాలు ఏమైనా స్పీకర్లు పార్టీలకు అతీతంగా మాట్లాడాలి, పార్టీలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. భారత రాజ్యాంగాన్ని అట్లానే వ్యవస్థల్ని మరింత బలోపేతం చేసి ఈ దేశం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, అతిపెద్ద లిఖిత రాజ్యాంగ దేశంగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా చట్టసభల్ని వాళ్ళు చట్టసభల్లో సభ్యులైనటువంటి వాళ్ళు కూడా గతంలో ఇట్లా ఉండకపోతున్నానండి. కాదు రెహమాన్ గారు నా ప్రశ్న గతంలో ఇలా లేదు, దేశంలో ఎక్కడ మొదలైందో ఎట్లా మొదలైందో, ఈ వ్యక్తులు పార్టీలు ఫిరాయించి ఉన్నాయి, పార్టీలను కలిపేసుకొని మింగేసే సమస్యలు ఉన్నాయి, గవర్నర్లు రకరకాల పాత్రలు ఉన్నాయి, ఇన్ని రకరకాల కొత్త ఆర్టికల్ 356 కొన్నాళ్ళు నడిచింది. ఇప్పుడు గవర్నర్లే ప్రత్యక్ష కార్యాచరణలో దిగుతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. జాతీయ స్థాయిలో స్పీకర్ ఇన్ని రకరకాలు ఉన్నాయి, గవర్నర్లు ఇంక్లూడింగ్ రాష్ట్రపతితో సహా కోర్టులకు వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి, గందరగోళాలు నడుస్తూ ఉన్నాయి. నా పాయింట్ ఏంటంటే ఈ కేసుకు సంబంధించి మనం లెటర్స్ కన్ఫైన్ టు తెలంగాణ. ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు వాళ్ళు తొలి నెలల్లోనే ఇది జరిగింది, కొత్త ప్రభుత్వం వచ్చిన తొలి నెలల్లోనే. మేబీ ఒక 2 ఏళ్ళు స్పీకర్ గారి కింద అది కూడా సుప్రీంకోర్టు వెంటబడి కామెంట్లు చేస్తే ఈ స్పీకర్ గారి నిర్ణయం అయింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తుంది స్టేజ్. సుప్రీంకోర్టు ఏమన్నా రేపొద్దున జడ్జిమెంట్ ఇస్తా నాకైతే నమ్మకం లేదు. హైకోర్టుకి వెళ్తుంది లేదు, రేపు హీరింగ్ ఉందిగా, మళ్ళీ హైకోర్టు కూడా వస్తుందా? ఆ హియరింగ్ కి ఈయన ఇచ్చిన ఆన్సరే ఆ హీరింగ్ అంతే. దెన్ హీ విల్ సో మళ్ళీ హైకోర్టు కూడా వస్తున్నారు అమర్నాథ్ గారు. నాకు తెలియదు రేపు సుప్రీంకోర్టులో హీరింగ్ ఉందని అయితే నాకు తెలుసు. దీని మీద హైకోర్టుకు వచ్చి మళ్ళీ నోటీసులు ఇచ్చి వీళ్ళకి, మళ్ళీ స్పీకర్ గారికి నోటీసులు ఇచ్చి, మళ్ళీ పార్టీలకు నోటీసులు ఇచ్చి, ఈరోజు మీరు ఇందాక అన్నారు రాజశేఖర రెడ్డి గారు ఆఖరి రోజు వాళ్ళని డిస్క్వాలిఫై చేశారని. 5 ఏళ్ళు అయిపోయాక డిస్క్వాలిఫై చేస్తే ఉపయోగం కూడా ఏముంది సార్? రేపొద్దున కావాలంటే ఆ పార్టీని టికెట్లు ఇస్తుంది, ఏ పార్టీ అని ఇస్తారు, రకరకాలు కదా. ఎలా దీనికి పరిష్కారం? అంటే డెఫినెట్ గా పార్టీలు సమీక్షించుకోవాలి, అధికారంలో ఉన్నటువంటి పార్టీలే దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలి. అంటే ఈ యాంటీ డిఫెక్షన్ లా ఆయన రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకొచ్చారు. నిజానికి ఇది మంచి చట్టమే, కానీ ఈ చట్టంలో ఉన్నటువంటి లోపాలని వినియోగించుకొని వాళ్ళు చక్కగా రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి. దీన్ని ఎక్కడికొకటికి చెక్కు పెట్టాలి. మనం 2014 అనుకుంటాను నేను, కాంగ్రెస్ పార్టీ కొంతమంది బలమైనటువంటి సభ్యులకు మేము టికెట్ ఇవ్వమని ప్రకటించేసింది ఆ రోజున. అంటే వైఎస్ఆర్సీపీకి వెళ్ళినటువంటి కొండా సురేఖకి, కేకే మహేందర్ రెడ్డి, ఇందిరాకరణ్ రెడ్డి, ఇట్లా కొంతమందికి అంటే ఒక కఠినమైన నిర్ణయాలు రాజకీయ పార్టీలు తీసుకొని అంటే ఆ చట్టాల్లో ఉన్నటువంటి వీటిని సవరించి. ఇంకొకటి అండి, మనము సబితా ఇంద్రారెడ్డి గారు మినహా పార్టీలు మార్చిన వాళ్ళు ఎవరు, కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళు ఎవరు గెలిచి మళ్ళీ అసెంబ్లీకి రాలే. అది జిహెచ్ఎంసీ పరిధి కాబట్టి, జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ బలంగా ఉంది కాబట్టి ఆమె ఒక్కరే గెలిచి వచ్చారు. ప్రజలు అసహించుకుంటారండి. ఇప్పుడు మనము నాదెండ్ల భాస్కరరావు అప్పుడు పార్టీ ఫిరాయించినటువంటి హేమా ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడ కనబడకుండా పోయారు, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు. అలంపూర్ లో రజనీ బాబు పరంపర అండి వాళ్ళ ఫ్యామిలీ, ఆయన అసలు అడ్రస్ లేకుండా పోయారు. తర్వాత రాజకీయాలు ఎక్కడ కనపడలేదు, ఏ సభలు ఏ ఎన్నికల్లో కూడా ఆయన గెలవలేదు. ప్రజలు అసహించుకున్నారు పార్టీలు మార్చినట్టు. అసహించుకున్నారు అంటారు, గ్యారంటీనా నమ్మొచ్చా? అంటే మనం బలంగా తీసుకోవచ్చా? మనం గత ఎన్నికల్లో చూసాం కదా, మనము కటారి గారు గత ఎన్నికల్లో మీరు చెప్తుంటే వినడానికి బాగుంది సార్. పార్టీ మారిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలిచి రాలేదండి. లాస్ట్ ఒక సబితా ఇంద్రారెడ్డి గారు మినహా కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ లో చేరిన వాళ్ళు ఎవరు గెలిచి రాలేదు. ప్రజల చేతుల్లో వజ్రాయుధం ఉంది కదా, ప్రజలు ఏ పార్టీ తరఫున వ్యవహరించమని. అంటే ఈ మధ్య ఇంకో కొత్త చర్చ కూడా మొదలైంది కదా రేమన్ గారు. అంటే ప్రజలు కూడా చాలా ప్రాక్టికల్ గా ఉన్నారు. అధికార పక్షంలో ఉంటే పనులు అవుతాయి, ఎమ్మెల్యే గారు అటు వెళ్తేనే 4 పనులు అవుతాయని ప్రజలు కూడా ప్రాక్టికల్గా ఉన్నారు. ఒక చర్చ పోలేదు, నిజమా కాదా, ప్రజలు ఇంత మోరల్ గా డీప్ గా రాజకీయాల్ని ఫాలో అవుతున్నారు, ఆలోచిస్తున్నారు అని నేను చెప్పలేను. కానీ ప్రజలు కీలేరికి వాత పెడతారండి, దాంట్లో డౌట్ లేదు. మౌనంగా కనపడతారు, నిశ్శబ్దంగా కనపడతారు. మీరు పార్టీలు మార్చినటువంటి ఎమ్మెల్యేల మున్సిపాలిటీలలో హంగులు వచ్చింది. అంటే కాదు సార్, మీరు జిహెచ్ఎంసీలో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, నాకు 10 ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి. పార్టీలు మారినా మళ్ళీ 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 గెలుస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, పేర్లు చెప్పడం బాగుంటుంది. నేను కటారి గారు మిగిలిన వాళ్ళందరూ ఓడిపోయారు, మెజారిటీకి మెజారిటీ అంటే మొత్తం ఓడిపోయి గెలిచి వచ్చింది ఒక్కరే గెలిచారు.
ఒక్కరే గెలిచారు. లేదు నేను లేదు అదే లేదు example లేదు చెప్పేది. మీకు మీరు చాలా ఉన్నాయి పేర్లు మీ దృష్టిలో ఉన్నట్టు ఆఫ్ ది రికార్డ్ నేను తర్వాత చెప్తాను కానీ ఒకసారి బాలరాజు గారు ఇక్కడ కాసేపు పార్టీలు పక్కకు పెడదాం సార్. అంటే అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఏ రాజకీయ పార్టీ అయినా ఇవాళ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఒక 100 కోట్లు ఖర్చు పెడితే తప్పితే లేదా 60-70 కోట్లు ఖర్చు పెడితే తప్పితే ఎమ్మెల్యే కావట్లేదు. ఎమ్మెల్యే ఖర్చు పెట్టిన తర్వాత ఈ టర్మ్లో ప్రతిపక్షంలో ఉన్నాం, సరిగ్గా ఉపయోగం లేదు. అధికార పక్షంకి వెళ్తే తప్పితే పనులు అవ్వు, 4 కాంట్రాక్టులు రావు, లేకపోతే దీనికి 4 గంటలు సంపాదించుకునే అవకాశం లేదు అన్న ఇది చాలా బలంగా మనం ఇక్కడ వీళ్ళెవరు బద్ద బీఆర్ఎస్ వ్యతిరేకులు కాదు, బద్ద కాంగ్రెస్ ప్రేమికులు అంటాను కూడా అన్ని పార్టీలు అందరూ మారుతూనే ఉన్నారు. ఏదో కొద్దిమంది ఉంటారు జీవితంలో ఆ పార్టీ మారననే వాళ్ళు బహుశా క్రమంగా తగ్గిపోతున్న పరిస్థితి. రాజకీయాల తీరే మారిపోతున్న దశలో మనం ఉన్నాం, జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కానీ. ఎంపీలు రాజ్యసభ సభ్యులు నిన్న స్పీకర్ పార్లమెంట్ మీద చర్చ జరుగుతుంటే అసలు ఎవరైనా ఉన్నారా స్టాల్ వాళ్ళగా పెద్ద పెద్ద పర్సనాలిటీలు అంటే వేల మీద లెక్క పెట్టే వాళ్ళే కనపడుతున్నారు ఏ పార్టీ అయినా కానీ. ఇప్పటికైనా సరే పార్టీలు ఏమన్నా దీని మీద సరే ఇది ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టా హైకోర్టా ప్రజాక్షేత్రం తేలనివ్వండి, పార్టీలు ఏదన్నా అసలు ఈ ఎందుకు మూలం ఎక్కడుంది, మీకెందుకు వాళ్ళని చేర్చుకోవాల్సి వస్తుంది, మీరు అధికారంలో ఉన్నప్పుడైనా వాళ్ళెందుకు పార్టీలు మారాల్సి వస్తుంది, కారణం ఏంటన్నది ఏమన్నా అధ్యయనం చేస్తున్నారా ఏ పార్టీ అన్నా? డెఫినెట్ గా సార్ కటారి గారు, ఇప్పుడు ఎందుకంటే మీరు ఈ రాష్ట్ర రాజకీయాల్ని ఈ రాష్ట్రంలో అనేక మార్పుల్ని మీరు ప్రత్యక్ష సాక్షి. మీరు కూడా ఒక విలువల గలటువంటి ఒక రాజకీయాల కోసం రాజకీయాల్లో పనిచేసి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు మళ్ళీ జర్నలిజం లో మీరు సెట్ అయినారు. మీరు ఏమిటంటే కటారి గారు, మేము డాక్టరేట్ చదువుకున్న విద్యార్థి నాయకులు, తెలంగాణ ఉద్యమం తెలంగాణ సమాజానికి పరిచయం చేసింది. అదే విధంగా మా రెహమాన్ గారు కూడా తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్ గా తన పాత్ర పోషిస్తూ తను ఒక రాజకీయ విశ్లేషకుడుగా ఒక పత్రిక ద్వారా సమాజంలో తన పాత్ర పోషిస్తున్నారు. కటారి మన మానవతరాయ్ గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తను తెలంగాణ ఉద్యమంలో ఒక డాక్టరేట్ చదువుకుని ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది. అమర్నాథ్ గారు ఉద్దేశంతో రాజకీయాలకు అంటే రాజకీయాలకు వచ్చే ఉద్దేశం ఏంటంటే సార్, నేను పర్సనల్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ కమ్యూనిస్ట్ వామపక్షాల్లో పనిచేస్తూ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ ఏదో నేను డాక్టరేట్ సార్ గోల్డ్ మెడలిస్ట్ 2001 లో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో గోల్డ్ మెడలిస్ట్. ప్రజల కోసం పనిచేయాలని ఆలోచన రాజకీయాలకు ఒక తెలంగాణ ఉద్యమ ఆకాంక్షతో రాజకీయాలకు వచ్చింది సార్. కానీ ఈ రోజు ఉన్నటువంటి పాలిటిక్స్ ఎట్లయినాయంటే ఎవరు కూడా అంటే వ్యాపారమయమైపోయినవి, డబ్బుమయమైపోయినవి. మీలాంటి వాళ్ళంతా టీవీ డిబేట్ లో ఉండాల్సిందే సార్. రేపొద్దున ఎమ్మెల్యే సీట్లు వేరే వాళ్ళకి కదా, మీలాంటి వాళ్ళు నా డిబేట్ లో కూర్చోడానికి ఫిట్ అవుతారు. అసెంబ్లీ డిబేట్లలో అవకాశం వస్తలేదు, అసెంబ్లీ డిబేట్ లో అవకాశం రావు కదా మీరు ఎవరికైనా. సార్ టీవీ డిబేట్ లో పాల్గొంటూ అనేక మంది ఎవరో ఒకళ్ళిద్దరికి దయాకర్ గారు లాంటి వాళ్ళు మరొకళ్ళు దాన్ని అలా కాదలేం. ఎవరైనా కూడా స్టార్టింగ్ స్టేజ్ లో కొంత అందరూ విశ్లేషణ చేయగలిగే శక్తి ఉండగలగాలి. వచ్చిన మీలాంటి యాంకర్ గా ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ కి సమాధానం చెప్పే స్థాయి ఉండాలి. దాని పట్ల అనేక రకాల అవగాహన ఉంటే టీవీ డిబేట్ లకు రాగలరు. నేనంటే కరెక్టే, టీవీ డిబేట్లకే మిగిలిపోకుండా వెళ్ళే అవకాశం రావట్లేదు కదా, బరువు కావాలి కదా. అదే సార్, ఇప్పుడు ఎమ్మెల్యేగా అవకాశాలు ఎట్లా వస్తున్నాయంటే వ్యాపారం అయిపోయింది. సైద్ధాంతిక విలువలతో రాజకీయాలు లేవు, విద్యార్థి రాజకీయాలు అసలే లేవు. యూనివర్సిటీలలో విద్యార్థి రాజకీయాలకు అసలు రావాలంటే ఉత్తరమైన రాజకీయాలంటే తిట్లు, రాజకీయాలంటే వ్యాపారం, రాజకీయాలంటే డబ్బున్నోళ్ళు చేస్తున్నటువంటి కాడికి వచ్చింది సార్. నేను గతంలో మీరు పార్లమెంట్ లో చూసినా, రాజ్యసభలో చూసినా, అసెంబ్లీలో చూసినా చాలా గొప్పగా రాజకీయాలు ఉండేవి. ఇవాళ కొంతమంది రాజకీయ నాయకులు, హనుమంతరావు గారు పీసీ ప్రెసిడెంట్ చేసి కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, కేశవరావు గారు పీసీ ప్రెసిడెంట్ చేశారు, జీవన్ రెడ్డి గారు ఇలా కాంగ్రెస్ లో అనేక సంవత్సరాలు పనిచేసినారు, తులసి రెడ్డి గారు అనేక సంవత్సరాలు పనిచేసినారు, మా దగ్గర నర్రారెడ్డి గారు సిపిఎం లో పనిచేసినారు. అదేవిధంగా అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీలలో కాంగ్రెస్ లో కావచ్చు, మిగతా టీడీపీలో కావచ్చు, వాళ్ళు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు రాజకీయాలు చేస్తున్నప్పటికీ వాళ్ళ కనీసం ఈ రోజు తమ ఖర్చులు కూడా ఎలా తీసుకునే పరిస్థితులు లేరు. కానీ ఈ రోజు ఒక కౌన్సిలరు, కార్పొరేటరు, ఒక మున్సిపల్ చైర్మన్ వచ్చిన మేయర్ అయిపోతే 100 కోట్ల ఆస్తులు సంపాదించుకునే ప్రయత్నం ఉన్నారు. కరెక్టే సార్, అదే మీరు సమస్య చెప్తున్నారు. పార్టీలు ఏదైనా కూర్చొని ఇప్పుడు ఇవాళ ఈ ఎమ్మెల్యేలు ఈ 10 మందా 11 మందా లేదా వీళ్ళు ఉంటారా పోతారా, 6 నెలలకు 2 ఏళ్ళలో టర్మ్ అయిపోద్ది, ఎలాగో వీళ్ళు టర్మ్ అయిపోద్ది, సమస్య అది కాదు కదా. అసలు ఈ దౌర్భాగ్యం ఎందుకు పడుతుంది రాజకీయాలకి? గెలిచిన పార్టీ వైపు వెళ్లాల్సిన పరిస్థితి, డబుల్ ఇంజిన్ అని ఒకళ్ళు, లేదు మా అధికారం ఉన్న పక్కన ఉంటేనే పనులు అవుతాయని మరొకళ్ళు, ఈ భాషలు ఎందుకు వస్తా ఉన్నాయి? ఇప్పుడు మా పార్టీ రిచ్ పార్టీ నేను మాట్లాడుతున్నచ్చు కానీ మా అధినేత కేసీఆర్ గారు మాత్రము తన పాలిటిక్స్ 10 సంవత్సరాలు 40-50 ఏళ్ళు రాజకీయ జీవితాలు ఉన్నాడు.
వారు ఈ సంబంధించిన పార్టీ దేశంలోనే 3వ 4వ రిచెస్ట్ పార్టీ, అది కూడా ఉంది. పార్టీ ఓకే, పార్టీ అధ్యక్షుడిగా వారి యొక్క వ్యక్తిగత ఆస్తులు ఏంది అనేది చూస్తే సార్, అంటే కొంత విలువలు తగ్గిన మాట వాస్తవం, ఓకే. వ్యాపార కోణంగా మారిన మాట కటారి గారు, వాస్తవం. ఇస్తాను రేవంత్ ఒక్క చిన్న గారు. కటారి గారు, రాజకీయాలకు సంబంధించి ఎవరైనా చేరాలనుకుంటే పైసల వాళ్ళకే టికెట్లు వస్తాయన్నమాట వాస్తవం. కాబట్టి ఇవన్నీ మారాలంటే సార్, విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి విద్యార్థి రాజకీయాలు ఎన్నికలు యూనివర్సిటీలో ఆ కేంద్రాలుగా ఉండాలి. అది ఒకటే కదా సార్, అంటే ఎన్నికల వ్యవస్థలో కూడా మార్పులు రావాలి కదా బాలరాజు గారు, అది రాకుండా ఎన్నికల వ్యవస్థలో ఇప్పుడు టిఎన్ శేషన్ లాంటి వాళ్ళు రావాలి, ఎస్ఆర్ శంకర్ లాంటి మహానుభావులు రావాలి, అదేవిధంగా ఉమేష్ చంద్ర లాంటి ఐపీఎస్లు రావాలి. రాజకీయాల్లో కూడా ఒక నర్రారావు రెడ్డి లాంటి వాళ్ళు, అనేక మంది, చాలా మంది మీ రాష్ట్ర రాజకీయాలు, పుత్తరపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు, అదేవిధంగా మీ లాంటి వాళ్ళు, కటార్ లాంటి వాళ్ళు గత రాజకీయాలు పనిచేసినారు, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా అనేక మంది దేశంలో ఫార్వర్డ్ సోషలిస్ట్ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాటికి ఆ కోణం మారిపోయింది అనేది వాస్తవం. మాలాంటి వాళ్ళకి మాత్రం చెప్పుకుందాం అంటే బాధ అనిపిస్తుంది సార్. చెప్పుకునే అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్నాం, రోజు ఇది ఉండదు కదా. కటారి గారు, ఒక చిన్న ఒకసారి రేమన్ గారు, బాలరాజు గారు ఒక్క సెకండ్, రేమన్ గారు చెప్పండి. అయితే నిజానికి ఇప్పుడు విలువలు సందర్భం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఉస్మానియా యూనివర్సిటీకి ప్రముఖ ఛానళ్ల తరపున ట్రాక్ చేసేవాడిని. ఓకే. బాలరాజు తెలంగాణ ఉద్యమంలో ఓయూలో చాలా కీలకమైన పాత్ర పోషించింది. అదే మెరిట్ గా గనక రాజకీయాలు తీసుకుంటే డెఫినెట్ గా చట్టసభల్లోకి పంపాల్సినటువంటి వ్యక్తి బాలరాజు, దాని నిర్వివాదాంశం. అట్లానే ఇంతకుముందు మిత్రుడు మాట్లాడుకుంటూ విలువల గురించి అది మాట్లాడినప్పుడు దేశిని చిన్నమల్ల గారు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచి బస్సులో తిరుగుతున్నారని వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు 10-5 పోగు చేసి సెకండ్ హ్యాండ్ అంబాసిడర్ కారు కొన్నారండి. పెద్ద చర్చ, అసలు ఆయన కారులో ఎట్లా పోతాడని, బస్సులోనే పోవాలి ఆయన కారులో ఎట్లా పోతాడనేది ఒక పెద్ద చర్చ. నిజానికి అంటే రాజకీయాల్లో బాగా విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టాడు అని ప్రజలు అసహించుకునే రోజులు ఉన్నాయండి. మీలాంటి వాళ్ళ మనలాంటి వాళ్ళు అందరం కలిసి ఆ సమాజాన్ని కోరుకుందాం, ఆ సమాజం కోసం పనిచేద్దాం. ప్రజలు సిద్ధంగా ఉన్నారండి. మొన్న మున్సిపల్ ఎన్నికలలో 3 పార్టీలు డబ్బులు విపరీతంగా పంచితే అందులో పేదోళ్ళు గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ కాదు సార్, మనం కోరుకుంటాం, మనం అంతా దశాబ్దాలుగా కోరుకుంటాం, కానీ ఆ మార్పులు పైన రాకుండా ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు చెప్పుకుంటారు. రేమన్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి మానవతరాయ్ గారు, జాతీయ స్థాయిలో మీరున్నప్పుడు గతంలో కొన్ని బలమైన ప్రయత్నాలు, అంటే ఎన్నికల వ్యవస్థలో ఇవాళ శేషన్ గారు లాంటి వాళ్ళు వచ్చి ఏదో డబ్బులు పంచొద్దంటే అయ్యేది ఏమీ లేదు. డిమానిటైజేషన్ డబ్బులు లేవనుకుంటున్నాం, బ్రహ్మాండంగా డబ్బులు ఇంకా ఈజీగా పంచుకునే టెక్నాలజీస్ వచ్చేసినాయి. గూగుల్ పేలు, ఫోన్ పేలు వేసేసుకుంటున్నారు, వాటిని ట్రాక్ చేయలేరు. కోట్ల మందికి పంచిన డబ్బులు ఎవరు ట్రాక్ చేయాలి, ఎవరు శిక్షించాలి? సో ఇదంతా అయ్యేది కాదు సార్. ఈ ఎన్నికల్లో ఈ డబ్బులు ఎందుకు ఖర్చు అవుతున్నాయి, ఎందుకు నాయకులు మీ నుంచి అటుపోతున్నా, అటు నుంచి మీ వైపు వస్తున్నా, అది ఎందుకు జరుగుతుంది? ఎందుకు మానవతరాయ్ గారు లాంటి వాళ్ళకో, బాలరాజు లాంటి వాళ్ళకో, అమర్నాథ్ గారు లాంటి వాళ్ళకో పార్టీలో పోటీ చేసే అవకాశం జీవితకాలంలో వస్తుందా అన్న ప్రశ్న. విలువలు అసలు ఎందుకంటే పార్టీలు ఏమి దుర్మార్గం కోసం వచ్చిందని కూడా అనలేదు సార్. ఆ వ్యవస్థలో ఇలా పనిచేస్తే, నేను విన్నా కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన కొత్తలో నిజంగా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి ఇద్దామని ఒక ఆలోచన చేసి కూడా లేనిపోయిన ప్రయోగం, అసలుకు పోతాం, గెలిచే అవకాశం లేదు డబ్బులు పంచకపోతే అని డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చారని వార్తలు. అది నిజమా కాదా మనకు తెలియదు. ఇవ్వకపోతే ఖచ్చితంగా ఓడిపోయేవాళ్ళు కదా. డబ్బు లేని వాళ్ళు పార్టీలో పనిచేసిన వాళ్ళకి మొత్తం ఇస్తే జనం ఎరగబడి ఓట్లేస్తారని అనుకునే పరిస్థితి ఆయనకి నమ్మకం కలిగే ఇవ్వాల. ఇప్పటికైనా ఒక జాతీయ స్థాయి పార్టీగా సరే, మీ ఉద్యమాలు, మీ కార్యక్రమాలు, మీ ఆందోళనలు పక్కకు పెట్టి లోతుగా దీని మీద, ఇప్పుడు మీరైనా జాతీయ స్థాయిలో మీరు విమర్శించారు, ఇది వద్దన్నారు. ఇప్పుడు ఈ తెలంగాణలో మీరు ఒప్పుకోకపోయినా దాదాపుగా అదే జరిగింది. అంతర్మదనం జరగాలి కదా పార్టీల్లో, ఏం చెప్తారు? తప్పకుండా అదే జరుగుతుంది. మాలాంటి వాళ్ళమే రేపు రాజకీయాల్లో చిరస్థాయిగా ఉంటాం. ఒకప్పుడు టీవీ డిబేట్లలో కూర్చున్నటువంటి యువకుడు ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి పెద్ద ఆ రెడ్డి సామాజిక వర్గంలో అపారమైన కుబేరుడు కాదు, ఇంకా బలమైన నాయకుడు కాదు. కానీ తనకు నమ్ముకున్నటువంటి లక్ష్యం కోసం మాట ద్వారా ప్రజలను ఆకట్టుకొని ఇలా ఎమ్మెల్సీ ద్వారా, జెడ్పీటీసీ నుంచి అమాంతం ఎంపీ ద్వారా ఇలా ముఖ్యమంత్రి అయిండు. కాబట్టి ఏంటంటే ప్రజలు కూడా చూస్తారు, గమనిస్తారు. ఒకప్పుడు ఎట్లుండే రాజకీయాలు, అన్ని పార్టీలు కూడా ఎట్లుండేదంటే పోరాటం చేసిన వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చట్టసభలో ఉండేది. ఇవాళ ఎవరు ఉంటున్నారు? ఇవాళ జనాల్లో కూడా ఏంటంటే ఒక పార్టీ పోరాటం చేసిన వాళ్ళు టికెట్ ఇస్తే అవతల పార్టీ ఏం చేస్తుంది, పోరాటాలు చేయనటువంటి వ్యాపారవేత్తకు, కాంట్రాక్ట్కు టికెట్ ఇవ్వడం వల్ల
వాళ్ళు డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడం వల్ల ఈ త్యాగదారులు ఓడిపోతున్నారు. అవును. కాబట్టి రాజకీయ పార్టీలు కూడా దీనివల్ల ప్రమాదం ఉంది, మన పార్టీ అధికారంలోకి రాలేమని చెప్పేసి అట్లాంటి వాళ్ళని అవతల ఆయన 100 కోట్లు ఖర్చు పెడితే ఇంకో ఆయన 110 కోట్లు ఖర్చు పెట్టారని టికెట్లు ఇస్తున్నారు. ఈ సంస్కృతి అనేది పెరిగిపోయింది. పెరుగుట అనేది విరుగుడ కొరకే. ఆ రోజులు దగ్గరలోనే వచ్చినాయి. తప్పకుండా రాజకీయాల్లో ప్రక్షాళన జరుగుతాయి. మా జాతీయ నాయకత్వం చూడండి ఎప్పుడు ఏమి అన్ని విరుగుతుంది పార్టీలు- సార్? మొన్న మీరు వింటే మొయినాబాద్ దగ్గర ఓటుకి 30,000, 50,000, 70,000 పంచారని చెప్తుంటే అసలు మనం ఒక చిన్న వార్డులో 77 కోట్లు 8 కోట్లు ఖర్చు పెట్టడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఊరికి అనుకోవడానికి బాగుంటుంది, ఎన్నికలకు వేలంపాట పెట్టుకోవచ్చు, రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడానికి బాగుంటది కానీ వేలంపాట పెట్టుకోవచ్చు. ఎవడు ఎక్కువ పాడితే వాడిని కౌన్సిలర్ చేయడం, ఎవడు ఎక్కువ పాడితే వాడిని మరి అంతే కదా. ఎమ్మెల్యే పాడితే అయిపోయింది. కానీ ఇది కరెక్ట్ కాదు. అయితే ఎన్నికల సంఘం కూడా ప్రక్షాళన జరగాలి. ఓకే. రేపు భవిష్యత్తులో ఏం చేయాలంటే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ అభ్యర్థులందరినీ కూడా ఎలక్షన్ల ముందు అందరిని ఒక రూమ్ లోనే అక్కడ పెట్టేసి బంధిస్తారో ఏం చేస్తారో, మీరు బయటికి పోవద్దు నాయన, మేమే ప్రచారం చేస్తాం, మీకు టీవీలో అన్నిట్లో ప్రచారం మేమే చేస్తామని చెప్పాలా. ఇది విదేశాల్లో జరిగినట్టు అట్లా చేస్తే తప్ప మాలాంటి వాళ్ళకి అవకాశాలు రావు. లేకపోతే ఈ డబ్బు ఈ వీటి ముందు మాలాంటి వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాకపోతే ఏ పార్టీ నాయకత్వం అయినా పూర్తి స్థాయి నాయకత్వం ఉంది. ఏది పార్ట్ టైం పార్టీస్ లేరు, పొలిటీషియన్స్ లేరు. ఇలా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నా, మహేష్ కుమార్ గౌడ్ తీసుకున్నా, రాహుల్ గాంధీ తీసుకున్నా, అటు నరేంద్ర మోడీ తీసుకున్నా ఉన్నారు. కానీ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఎంపికలు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపికలు ఏమవుతుందంటే ఇట్లాంటి వ్యాపారస్తులను ఎంపిక చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో కూడా అర్థం కాని పరిస్థితి. ఇవాళ ఈ పార్టీ పోతే రేపు వ్యాపారం పెంచుకోవడం కోసం ఆ పార్టీలకు పోయి అక్కడ మళ్ళీ ఆధిపత్యం అక్కడ ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ సంస్కృతి అనేది అంతరించిపోవడానికి దగ్గరకు వచ్చిన రోజులు కనపడుతున్నాయి మనకి. త్వరలోనే ఆ సంస్కృతి అనేది పోద్ది, తప్పకుండా నాకు ఆ నమ్మకం ఉంది. ఎన్నికల సంఘం కూడా ప్రక్షాళన జరగాలి, కొత్త ఆలోచన రావాలి. డబ్బు ఖర్చు పెట్టొద్దు అని నిబంధన ఉంది. కానీ ఎట్లా జరుగుతున్నాయి చూడండి ఎన్నికలు. ఇంకోటి ప్రజల్లో ఆలోచన, ప్రజలలో కూడా నైతిక విలువలు లోపించినండి వాస్తవంగా. సరే నాయకులు తప్ప ప్రజలు తప్ప అంటే ప్రజలు ఏం చేస్తున్నారు, డబ్బులు ఇవ్వట్లేదని రోడ్ల మీద ధర్నాలు చేస్తారు. అవును సార్, వాళ్ళ జీవితాల్లో ఏం మార్పు కనపట్ల. మీకు ఓటేస్తే నా జీవితం బాగుపడుతుంది, ఎవరి మీద నమ్మకం లేదు. కాబట్టి నమ్మకం కలగాలంటే ఏం చేయాలా? ఇప్పుడు జైలు పోయిన వాళ్ళు, నెహ్రూ గారు లాంటి వాళ్ళు, తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు, లేదా గుమ్మన్ నరసయ్య లాంటి వాళ్ళు, లేకుంటే దేశం చిన్నమాల లాంటి వాళ్ళు, బాలరాజు మాలాంటి వాళ్ళు అవకాశం వస్తే మా జీవితం మొత్తం కూడా ఏదో ఒక సంస్కరణ తీసుకురావడం కోసం, కొత్త ఆలోచనల కోసము, ఈ వ్యవస్థలో మార్పుల కోసం మేము పనిచేస్తాం. కానీ చేస్తారు ప్రభలు. మేము వ్యాపారస్తులు పోతే వాడు పెద్ద కారు చూసి, వాడు తెల్ల బట్టలు అంగీలు చూసి, ఖరీదైన ఖద్దర బట్టలు చూసి వారి వైపు రైట్ సార్. కాబట్టి మెరిసేదంతా బంగారం కాదని ఇప్పటికిప్పుడే ప్రజలకు అర్థమవుతున్నాయి. నాణ్యమైనటువంటి రాజకీయాలు లేవు ఇప్పుడు. నాణ్యమైనటువంటి రాజకీయాలు, చట్టాలు కావట్లేదు. నిన్ననే నిజామాబాద్ కి సంబంధించి ఒక వార్డు, ఐ థింక్ ఆదిత్య అనే అబ్బాయి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందంట, బట్ ₹1 ఖర్చు పెట్టలేదు. ముస్లిమ్స్ ఉన్న వార్డు, ఎందుకంటే జయప్రకాష్ గారు ఎక్కడో చెప్తా ఉంటే నేను విన్నా. అది ఇండిపెండెంట్గా అక్కడ ఆ వార్డులో 6,500 మంది ఓటర్లు ఉంటే అందులో 6,300 మంది ముస్లిమ్స్ ఉన్నా కూడా ఆదిత్య అనే అబ్బాయి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆ అబ్బాయి గెలిచారు డబ్బు ఖర్చు పెట్టకుండా అని చెప్తా ఉన్నారు. అంటే ఎక్కడన్నా విపరీతంగా ఒక వార్డులో రేయింబౌళ్ళు కష్టపడి ఆ ప్రజలు. అదే నిజామాబాద్ లో సంఘటన జరిగింది, చర్చనీయాంశం అయింది. 7 కోట్ల 8 కోట్ల ఇంటి పన్ను కట్టారు వాళ్ళు, మేయర్ పదవి కోసం. కానీ ప్రజలు వారు మళ్ళీ దాని అదనంగా అంతే ఖర్చు పెట్టారు, కానీ ప్రజలు ఓడించారు. రైట్ సార్. కటారి గారు గద్వాల, జోగులాంబ జిల్లాలో గద్వాలలో పెద్దదనవాడ ఇథనాల్ ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటం జరిగింది. ఆ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నటువంటి యువకుడు ₹1 ఖర్చు పెట్టకుండా గెలిచేశాడు, సర్పంచ్ గెలిచేశాడు. అవును సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి ఒకసారి. అమర్నాథ్ గారు, ఇక్కడ అంటే నా ప్రశ్న, ఇప్పుడు మనం ఇది వాస్తవం సార్, కాసేపు మన పార్టీలు పక్క, మీరు ఇందాక అన్నారు పార్టీ కాకుండా వ్యక్తిగత అభిప్రాయం అంటే ఇలాంటి ఒక చట్టం కావాలని. పార్టీలు ఏమన్నా, పార్టీలు కూడా ఒక సైకిల్లో పడిపోయినాయి. అది అంటే మీరు ఒప్పుకోకపోయినా డబ్బు ప్రభావం కాదు. మనం వాళ్ళకంటే ₹4 తక్కువ పెట్టామని చెప్పొచ్చు, లేదు మనం హిపోక్రసీగా మనం పెట్టలేదని చెప్పొచ్చు. పార్టీలు చెప్పినా ఎవరు ఖండించలేరు. కానీ సమస్య ఈ డబ్బు ఖర్చు పెట్టడం ఎన్నికలు జరగట్లేదు. ఈ డబ్బు పెట్టి ఇక వాళ్ళ నుంచి మనం గొప్ప పనులు, అమర్నాథ్ గారైనా అంతే, మానవతరాయ్ గారైనా అంతే, లేదు 100 కోట్లు ఖర్చు పెట్టాక నేనైనా అంతే కదా. రేపు పొద్దున నా ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకొని సంపాదించినంత పెట్టేస్తే నేనైనా డబ్బుల కోసం పనిచేస్తాను. సమస్య అది కాదు. ఇది మారటానికి ఎన్నికల సంస్కరణలు అంటే ఒక బలమైన ఎన్నికల అధికారి కూర్చుంటే అయ్యేది కూడా కాదు. రాష్ట్ర ప్రభుత్వాలే పనిచేయాలి.
ఆ దామాషాపతి ఎన్నికల మోడల్ ఏదైనా ఆలోచన చేయకుండా వీళ్ళు పెట్టారు, పార్టీ మారారు, టీవీలో తిట్టుకొని, జనంలో తిట్టుకొని, మళ్ళీ ఆ పార్టీలో ఏదో పార్టీ మళ్ళీ వాళ్ళు ఈ 10 మందికి రేపు పొద్దునే ఉన్న బీజేపీ బీఆర్ఎస్ సీట్లు ఇవ్వని ఉన్న వాళ్ళ గురించి చెప్తావా? చెప్పలేం కదా, సమస్య అది. కాబట్టి ఏం చెప్తారు అంటే ఇప్పుడు పార్టీలు అంటే ఏదైనా సరే సార్, భారతదేశంలో ఏదైనా ఒక రాజకీయ ట్రాన్స్ఫర్మేషన్ కానీ రిఫార్మ్స్ కానీ జరగాలంటే పార్టీలు పూర్తి స్థాయిలో దాన్ని పట్టుకొని ముందుకెళ్ళాలి. ఈ దేశంలో అనేక సందర్భాలలో పార్టీలు ఏకమైనాయి, అట్లేం లేదు. పార్టీలు చాలా సందర్భాలలో ఏకమయ్యి వచ్చినాయి. మీరు అంటే ఏదైనా చట్టంలోంచి ఒక రాజకీయ నాయకుడిని ఎగ్జామ్ట్ చేయాలంటే అన్ని పార్టీలు ఏకమైతాయి. సో అలాంటి సందర్భాలను ఎగ్జామ్ న్యాచురల్లీ కదా. సో ఈ రోజు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండడానికి ఎగ్జామ్ట్ కమ్మన్నా కూడా పార్టీలు ఏకమైతాయి. అయితే ఏంటంటే ఎప్పుడు 1950s లోనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కూడా ఈ విషయాన్ని చాలా లోతుగా చర్చించి వారు ఏం చెప్పారంటే ఈవెన్ ఓటర్లకు కూడా సెన్సిటైజేషన్ ప్రాసెస్, ఎడ్యుకేషన్ ప్రాసెస్ అవసరము. ఎడ్యుకేషన్ అంటే ఏదో 10th క్లాస్ చదివారా, ఇంటర్మీడియట్ చదివారా కాదు, అసలు ఓటు దాని యొక్క విలువ వేసిన తర్వాత ఆ వ్యక్తి వచ్చే వ్యక్తి, ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో కానీ ఇప్పుడు మీరు ఒక కంపెనీ ఉందనుకోండి, CEO లేకుండా కూడా నడుస్తూ ఉంటది, కానీ ఎమ్మెల్యే లేకుండా ఒక రోజు కూడా నడవదు. మీరు సరైన వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టకుండా దుర్మార్గుడు కూర్చుంటాడు. సరైన వ్యక్తి కూర్చోవాలి కాబట్టి ఆ ఆడటంలో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అక్కర ఉన్నది. సో సరైన వ్యక్తులు కూడా డబ్బులు ఖర్చు పెట్టి ఆ సీట్లో కూర్చోవాల్సిన అగత్యం ఏర్పడుతున్నది. సో ఇలాంటి సందర్భాలలో ప్రజలను చాలా సందర్భాలలో మీడియా తరపున కావచ్చు, మాలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా లేకుంటే మా కార్యకర్తలతో కలిసిన సందర్భాలలో కావచ్చు, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము అనే కంటిన్యూస్ ప్రాసెస్లో ప్రజలను సెన్సిటైజ్ చేయడం, అంటే ఓటు యొక్క విలువ పైన ప్రజలను సెన్సిటైజ్ చేయడం అనేది కంటిన్యూస్గా చేయాల్సిన పని. ఏదో ఒక రోజు సార్ నేను మీకు ఒక్కటే కీలేరికి వాత అప్పుడప్పుడు పెడుతుంటారు, కానీ నా ప్రశ్న ఏంటంటే అట్లాగా సార్ మనం కొంచెం చేదు నిజాలైనా మాట్లాడుకుందాం. నేను మిమ్మల్ని కోరేది ఈ చర్చలు ఎన్ని చేసినా ఇప్పుడు ఒక జాతీయ స్థాయిలో అధికారులు ఉన్న పార్టీ తలుచుకుంటే, గతంలో కాంగ్రెస్ ఆ పని వాళ్ళు చేయలే, అవకాశం వచ్చినా చేయలే. ఒక్క చిన్న రాజ్యాంగ సవరణ కూడా అక్కర్లా. ఈ ఎన్నికలు ఈ ఫస్ట్ పాస్ ద పోస్ట్ కాకుండా పార్టీకి వచ్చిన ఓట్లు, లేదంటే అక్కడ కొంతమంది మిక్స్డ్ రిప్రజెంటేషన్ అంటారు కొన్ని నియోజకవర్గాలు, అరే నేపాల్లో అమలు అవుతుంది సార్. ఇప్పుడు నిన్న జరిగిన నేపాల్ ఎన్నికల్లో కూడా అలాంటి ప్రయోగాలు చేయకుండా ఈ ఎన్నికల్లో జనమే మారుతారు. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. ఐ హావ్ మై ఓన్ ఒపీనియన్. ఎందుకంటే ఇక్కడ సార్ మనం ఇది ఒక సెపరేట్ డిబేట్ పెట్టుకున్నా కూడా సరిపోదు సమయము. కానీ నేను మీకు చెప్తాను చూడండి, ఈరోజు భారత రాజ్యాంగము, భారతదేశంలో జరిగే ఎన్నికల నియమావళి ఏదైతే ఉందో అది మెచ్యూర్డ్ డెమోక్రసీ. ఎందుకంటే 147 కోట్ల మందిని పాలించేందుకు ఈ డెమోక్రసీ మోస్ట్ సూటబుల్. కాకపోతే మనం అన్నట్టు 40% ఓట్లు రాని పార్టీ దేశాన్ని పరిపాలించవచ్చు. అది కాకుండా వేరే సందర్భాన్ని మీరు ఊహించలేరు మల్టీ పార్టీ డెమోక్రసీలో అంటున్నాను. మీరు బై పార్టీ డెమోక్రసీ చేయలేరు ఒక రోజులో. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని రకాల డైవర్సిఫికేషన్ ఉన్న ఒక సొసైటీ మల్టీ పార్టీ డెమోక్రసీ మినహా, నేను కూడా జేపీ గారిని చాలా క్లోజ్ గా ఫాలో అవుతాను. మీరు జేపీ గారు ఏదైతే దామాషా పద్ధతిగా అదే ఆ విధమైన సొల్యూషన్ ఉంటే చెప్పండి. అదే సొల్యూషన్ దీనిలోంచి పట్టుకురావాలి. మీలాంటి మాలాంటి వాళ్ళు అందరం కష్టపడి లోతుగా చర్చలు చేసి పట్టుకురావాలి. కానీ ఒక్క విషయాన్ని చెప్తాను సార్, ఈరోజు రాజకీయాలు, పార్లమెంటరీ డెమోక్రసీ అంటే ఎవరికైనా సరే ఇట్స్ అ మోస్ట్ అట్రాక్టివ్ థింగ్. మీరు హైయెస్ట్ ఒక IAS ఆఫీసర్ అయిన తర్వాత కూడా అతను మళ్ళీ పార్లమెంట్ లో కూర్చోవాలనుకుంటారు. చీఫ్ జస్టిస్ అయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి పార్లమెంట్ లో సర్వీస్ కోసమా లేకపోతే ఆ అట్రాక్షన్ ఉంది. ప్రజలకు మేము సేవ చేసేందుకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని ప్రతి వాళ్ళు నమ్ముతున్నారు. ఎందుకంటే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నంత పవర్ ఒక ఎంపీకి ఉండదు అనేది అందరికి తెలిసిన, అయినా కూడా ఆయన వచ్చి మళ్ళీ ఎందుకు వచ్చారు సార్? అది తేలే చర్చ కాదు కానీ సార్, సర్వీస్ కోసం వస్తున్నారంటే గొడవే లేదు. ఎలక్షన్స్ లో కొట్లాడి నేను అనేది నాట్ జస్ట్ ఏదో ప్రెసిడెంట్ అపాయింట్ కాదు. సర్వీస్ చేయడానికే ఈ రకంగా వస్తున్నారు వీళ్ళంతా 100 కోట్లు ఖర్చు పెట్టి సర్వీస్ చేస్తున్నారంటే ప్రజలు నమ్ముతారో లేదో మీరే ఆలోచించుకోవాలన్నది. ఖచ్చితంగా నమ్మాలి సార్. విశ్వాసం లేకుండా అసలు మన దేశం ఎట్లా పరిపాలన చేస్తాం? విశ్వాసం మన ప్రజల మీద, మన నాయకుల మీద, మన వ్యవస్థల మీద మనకే విశ్వాసం లేకుంటే మనం మాట్లాడేది కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడే ఉంటుంది. రైట్. ఆఖరిగా రెహమాన్ గారు కంక్లూడ్ చేయండి. ఇది అంటే జాతీయ స్థాయిలో ఆ కనుచూపు మేరల్లో ఈ దామాషాపత్ ఆలోచన ఇప్పుడు అమర్నాథ్ గారు చెప్పిన దాని పద్ధతిని బట్టి
ఇది ఎలాగన్నా నడవని, ఇంతకన్నా బెటర్ అని మనం చెప్పుకోవచ్చు, కానీ బెటర్ అవుద్దా లేదా నిన్న మొయినాబాద్ చూసిన తర్వాత అర్థం కావాలి. అక్కడక్కడ మినుగురు పురుగుల్లాగా ఇప్పుడు మీరు చెప్పినా నేను చెప్పినా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మొత్తం ఒక కబళింపు నడుస్తూ ఉంది రాజకీయాలని. ఏం చెప్తారు? ఇప్పుడు నిజానికి ఆయా పార్టీలకి మూల సిద్ధాంతాలు ఉన్నాయి. అవును, అన్ని పార్టీలకు ఉన్నాయి. బీజేపీకి అన్ని పార్టీలకు ఉన్నాయి. బీజేపీ ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాలు నుంచి వచ్చింది. ఇప్పుడు 6 మంది ఎంపీల్లో నాకు తెలుసు కిషన్ రెడ్డి గారు మినహాయిస్తే, ఇప్పుడు వాళ్ళకున్న 7 మంది ఎమ్మెల్యేల్లో ఒకరు 6 మినహాయిస్తే మూల సిద్ధాంతాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాకుండా బండి సంజయ్ గారు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటా, నాకు తెలిసి. అది ఒకరిద్దరు అంటే ఇద్దరు మినహాయిస్తే మిగిలిన వాళ్ళంతా బిజినెస్ లు మిగతా పార్టీ మారి రావడం అట్లా వచ్చిన వాళ్ళకి. అట్లానే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు అంటే గాంధేవాదం సింప్లిసిటీ నుంచి ఆమె ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అంటే అక్కడక్కడ అట్లాంటి వాళ్ళను ప్రోత్సహిస్తున్నట్టుగా కనపడుతుంది. అదే టిఆర్ఎస్ కి వచ్చేవరకు, బీఆర్ఎస్ కి వచ్చేవరకు దాని మూల సిద్ధాంతం తెలంగాణ ఉద్యమం, తెలంగాణ పోరాటం, అక్కడి నుంచి ఏరుకోవాలి ఆనిముత్యాలని. అట్లా అన్ని పార్టీలకు వాటి మూల సిద్ధాంతాలని పక్కన పెట్టి రియల్టర్లను, పెద్ద పెద్ద వ్యాపారస్తుల్ని మనం తీసుకురావడం. ఇంతకు ముందు సుప్రీంకోర్టు జడ్జెస్ గురించి మిత్రుడు ప్రస్తావించారు. ఇప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి మీకు రాజ్యసభ ఇస్తామంటే ఆయన రిజెక్ట్ చేశారు. సరిపోదు నాకు, నేను నా స్థాయికి అది నేను కాదని. అంటే ఇట్లా రిజెక్ట్ చేసే ఉత్తములు కూడా మనకు కనపడతారు అక్కడ రాజకీయాల్లో. కాబట్టి డెఫినెట్ గా మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సేవల్ని ప్రభుత్వాలు అట్లాగే రాజకీయ పార్టీలు వాడుకోవాలి. ఒక మంచి సమాజం కోసం. అంటే వ్యాపార ప్రవాహము, డబ్బు ప్రవాహం లేనటువంటి సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టైం అయిపోయింది. మొత్తంగా ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల మీద స్పీకర్ గారు ఏం నిర్ణయం తీసుకున్నా, సుప్రీంకోర్టులో లేదా ఎలాంటి జడ్జిమెంట్లు వచ్చినా ఇది కొనసాగుతూ ఉండే పరిస్థితి కనపడుతుంది. ఎన్నికల్లో 100 కోట్లు ఖర్చు పెడుతున్న నాయకులు పార్టీలు మారరు, పార్టీల సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు అని ఆశించడం అత్యాశ అవుతుంది. దీని పరిష్కారం ఇప్పుడున్నటువంటి ఎన్నికల వ్యవస్థలో ఉన్నదా, దీనికన్నా మెరుగైన ఎన్నికల వ్యవస్థలు ఏమైనా ఉన్నాయన్న ఆలోచన చేయాల్సిన పరిస్థితి. పరిష్కారాలు అన్వేషించకుండా ఈ సమస్య రాజకీయ విమర్శలకే కన్ఫైన్ అయినంత వరకు ఎలాంటి మార్పు మనకు కనపడే అవకాశం కనుచూపు మేరలు అయితే కనపట్లేదు. ఏం జరుగుతుందో చూద్దాం. అంతిమంగా వీళ్ళకి కోర్టులు ఏమైనా తీర్పునిస్తాయి, ఇది ఇక్కడితో ఆగుతుందా, పార్టీలో పునరాలోచన అంతర్మదనం జరుగుతుందన్నది చర్చనీయాంశం. చర్చలో పాల్గొన్న అమర్నాథ్ గారికి, అలాగే బాలరాజు గారికి, మానవతరాయ్ గారికి, రెహమాన్ గారికి ధన్యవాదాలు. ఇది వాటి బిగ్ డిబేట్. మరొస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం.